ఆంధ్రప్రభకు స్వాగతం. 79 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల యొక్క ఫలితం. స్వాతంత్ర్యంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి. అయితే స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది మహనీయులు ఎంతో త్యాగాలు చేస్తే వచ్చింది. కానీ స్వాతంత్ర్యం తరువాత కేవలం మన సార్వభౌమత్వం నిలబడిందంటే ఇది ముఖ్యంగా మన యొక్క భారత సైన్యం యొక్క గొప్పతనం. భారతీయ సైన్యం ఆ తర్వాత ఉన్నటువంటి అనేక ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాల్లో భారతదేశాన్ని కాపాడింది. మనం ఈ స్వేచ్ఛాయుత స్వాతంత్ర్యాన్ని ఇంత ఆనందంగా అనుభవిస్తున్నామంటే కేవలం మన వెనకాల భారత సైన్యం. మనం మన బెడ్రూమ్‌లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే భారత సైన్య సరిహద్దుల్లో భారత జవాన్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గత 79 సంవత్సరాలుగా ఈ భారత సైన్యం ఎన్నో త్యాగాలు చేసింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం వాళ్ళ త్యాగాల్ని, ఈ భారత సైన్యం యొక్క రీతు ఎలా సాగింది, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ శ్రీ రామచంద్రరావు గారు. వారు గత 40 సంవత్సరాలుగా భారత సైన్యానికి ఎన్నో సేవలు అందించడమే కాకుండా లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యారు. అంతేకాకుండా ముగ్గురు రాష్ట్రపతుల దగ్గర అవార్డ్స్ తీసుకున్నటువంటి వారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చాలా సంతోషం. మా ఆంధ్రప్రభకు స్వాగతం. మీలాంటి వ్యక్తితోటి ఈరోజు ఈ పాడ్కాస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే సార్, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి గత 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ మనం చేసినటువంటి యుద్ధాలు చాలా విషయాలు తెలియదు. సో మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి, ఇప్పుడున్న జనరేషన్స్కి అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, మనం కాశ్మీర్ని కొంత భాగాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, ఈ వివరాలు కొంచెం తెలియజేస్తారా? సో ఫస్ట్లీ ఏంటంటే మనం భారతదేశం ఎప్పుడైతే విభజించబడిందో 1947లో, అప్పుడు సివిల్‌లో ఏం జరిగింది అందరికీ విదితమే. సార్ కానీ సైన్యం రీత్యా మనం ఆలోచిస్తే అప్పుడు బ్రిటిష్ కింద పనిచేస్తున్న మన భారత సైన్యాన్ని విభజించడం జరిగింది. సార్ విభజించడానికి ఆ టైంలో సుమారు 2:1 రేషియోలో విభజించడం జరిగింది. అంటే ఒక 100 రెజిమెంట్లు ఉంటే 66, 67 బెటాలియన్స్ భారతదేశానికి వచ్చింది. మిగిలిన 33 పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సో విభజనలో ఏంటంటే 2:1 ఒకటి పాటించారు. రెండోది ఏంటి, కొన్ని బెటాలియన్స్లో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేశారు, ఆల్ రైట్ అక్కడున్న హిందువుల్ని తీసుకుని మన బెటాలియన్స్లోకి తీసుకుందాం, మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే పాకిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని అక్కడ పంపించేద్దాం. అదొక రెండొక చర్య చేయటం జరిగింది. సార్ ఇదే కాకుండా గన్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉన్నాయి, వాటికి కూడాను 2:1 రేషియోలో విభజించడం జరిగింది. సార్ రైట్. సో ఇంపార్టెంట్ ఆ టైంలో ఏంటంటే మన సైన్యం, భారత సైన్యం బ్రిటిష్ కింద పనిచేసింది కాబట్టి ఇమీడియట్గా మనకి జనరల్స్ అప్పుడు సీనియర్ జనరల్స్ లేరు. ఓకే. సో మొట్టమొదటిగా ఎవరు మనకి లెఫ్టినెంట్ జనరల్ కేఎం కరియప్ప అని చీఫ్ కింద, కమాండర్ ఇన్ చీఫ్ కింద జనరల్గా 1 జనవరి 1949 ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ ఇండియన్ చీఫ్, తర్వాత ఫీల్డ్ మార్షల్ కూడా అయ్యారు. అది అప్పుడు విభజన టైంలో జరిగిన భారత సైన్యం యొక్క ఇది. విభజించడం ఇలా అయితే ఆ టైంలో భారత సైన్యం చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్. విభజించిన టైంలో మీకు అందరికీ తెలిసింది ఏంటి, చాలా హింసాకాండ జరిగింది. ఆ హింసాకాండ ఆపుతానికి భారత సైన్యాన్ని చాలా వరకు వాడగలిగారు. ట్రైన్స్లో పకడ్బందీగా ఉంచడానికి, స్టేషన్స్ మీద అంతా జాగ్రత్తగా ఉండటానికి, రైట్. హింసాకాండ చాలా వరకు తగ్గి, అప్పటికీ చాలా జరిగింది, అందరికీ తెలిసింది. కానీ భారత సైన్యం అక్కడ ఉండి హింసాకాండని చాలా వరకు తగ్గించడం జరిగింది. సో యాక్చువల్లీ ఆ పార్టిషన్ టైంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. బట్ ఓవరాల్ చూసుకుంటే రెండు దేశాలకి ఏ విధంగా నష్టం అవ్వటం లేదు. భారతదేశం సంతోషంగానే పార్టిషన్లో తిరిగింది. పార్టిషన్ అయిన వెంటనే, ఇప్పుడు మన పార్టిషన్ అయిన వెంటనే ఏంటిది, మనం ఫస్ట్ చూసింది ఏంటి, 1947-48 ఈ టైంలో కాశ్మీర్తో యుద్ధం. ఇది ఎలా జరిగింది, బేసిక్ దీనికి కారణం మనం బ్యాక్గ్రౌండ్కి చూసుకుంటే, కింగ్ హరి సింగ్ ఆయనేమో JNKకి మహారాజుగా ఉండేవాడు. రైట్. ఆయన గారు ఆ టైంలో అనుకున్నది ఏంటి, అటు భారతదేశానికి నేను జాయిన్ అవ్వను, పాకిస్తాన్కి జాయిన్ అవ్వను, స్వతంత్ర దేశంగా నేను పరిగణించబడాలన్నట్టుగానే ముందు ఆలోచించారు. తర్వాత భారతదేశం అడిగినప్పుడు కూడా ముందు లేదని ఒప్పుకోలేదు.
కానీ ఇంతలో ఏం చేసింది పాకిస్తాన్, కొంతమంది రజాకార్, రైట్, అంటే ప్రాపర్ ఆర్మ్ ఫోర్సెస్ కాకుండా మిలీషియా లాగా కొంతమంది, రైట్, లష్కర్స్ అంటారు, వీళ్ళందరిని తీసుకుని ఏంటంటే దండయాత్ర కింద సాగించింది. బేసికలీ ఇన్ఫిల్ట్రేషన్, ఫుల్ ఫ్లెడ్. ఎందుకంటే లష్కర్స్ కాబట్టి, సైన్యం కాదు కాబట్టి ఫుల్ ఫ్లెడ్ ఆర్టిలరీ ఫైర్ చేసి ఇలా చేయకుండా బేసికలీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసేటప్పటికి అప్పుడు భారతదేశం పాకిస్తాన్ చేస్తాను మనం ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. యాక్చువల్లీ మన దురదృష్టం ఏంటంటే ఇటు పాకిస్తాన్తో అలాగే జరిగిన తర్వాత 62లో చైనా తర్వాత మాట్లాడుకున్నాం, రైట్. సో ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దీంట్లో పాకిస్తాన్ లష్కర్స్ వీళ్ళందరూ వచ్చేసి సుమారు శ్రీనగర్ దరిదాపుల్లోకి, బారాముల్లా ఇది దరిదాపుల్లోకి వచ్చేసారు. వచ్చేసేటప్పటికి భారతదేశం వాళ్ళు ప్రతిఘటిస్తానికి భారత సైన్యాన్ని అక్కడ చేరాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దో ఆఫ్ కోర్స్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా సరే ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఫస్ట్ ల్యాండింగ్ మన వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్తో వెంటనే ఫస్ట్ సీక్ అని బెటాలియన్ అనేసి సర్దార్ ఉంది, ఫస్ట్ సీక్ బెటాలియన్ అక్కడ ల్యాండ్ చేయడం జరిగింది. ఎంత టైమింగ్ క్లోజ్గా ల్యాండ్ చేశారంటే వాళ్ళు బారాముల్లా శ్రీనగర్ దరిదాపులకు వచ్చి ఎప్పుడైతే శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ ఇదంతా ముట్టడిస్తారన్న టైంలో మన వాళ్ళు కరెక్ట్గా టైంలో చేరారు. చేరి వాళ్ళని ఘాటుగా ప్రతిఘటించాం, రైట్. దాంతో ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అక్కడ ఆగిపోయింది. కాశ్మీర్ వార్ గురించి తర్వాత కొంచెం మాట్లాడదాం. కానీ బేసిక్ కారణం మనం ఏంటంటే ఇది ఎప్పుడైతే ప్రతిఘటించామో అక్కడ వరకు శ్రీనగర్ సైడ్ మటుకు ఆగిపోయింది. సార్ అంటే ఇక్కడ మనం ఎందుకు మరి కొంత భూభాగాన్ని బాగా కోల్పోవాల్సి వచ్చింది? ఇప్పుడు పిఓకే ఎందుకు అయింది అది? కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు మూడు ఏరియాస్లో సుమారు జేఎన్కే చూసుకుంటే మనం ఒక ఫోర్స్ ఏమో శ్రీనగర్ సైడ్ వచ్చింది. ఓకే, అది మనం ఆపగలిగాం. కానీ అప్పటికే కొన్ని స్థావరాలు వాళ్ళు కొంత భూభాగాన్ని కవర్ చేసుకున్నారు. ఓకే, రైట్. సో రెండో చోట జరిగింది పూంచ్ సైడ్, కొంచెం సౌత్కి వెళ్తే శ్రీనగర్ నుంచి కొంచెం కిందకు వస్తే పూంచి జంగడ్, జమ్మూ దగ్గరలో, రైట్, అక్కడ కూడా వాళ్ళు అటాక్ చేశారు. అది కూడా మనం ప్రతిఘటించాం. పూంచ్ తిరిగి తీసుకోగలిగాం. జంగర్ దగ్గర నౌషరా ప్రాంతాలు కూడా మనం తీసుకోగలిగాం, రైట్. ఈ రెండు ప్లేసుల్లో వాళ్ళు కొంత భూభాగాన్ని తీసుకోగలిగారు. ఏ ప్లేసుల్లో? నార్త్ సైడ్ లో తీసుకోగలిగారు, సౌత్ లో చాలా తక్కువ తీసుకోగలిగారు. పూంచి, జమ్మూ, నౌషరా ఈ దరిదాపులు తక్కువ తీసుకోగలిగారు. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ ప్లెబిసైట్కి వచ్చాం. ఎప్పుడైతే ఇది యుద్ధాన్ని మనం ఆపగలిగాము, సుమారు జేఎన్కేలో 2/3 మన దగ్గర ఉండిపోయింది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఎలా మనం ఎందుకు వెళ్ళాం, వెళ్తానికి ముందు మనం గుర్తు చేసుకోవాలి. ముందు హరి సింగ్ ఏమో వద్దన్నాడు. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేశారో ఆయన వెంటనే సంసిద్ధమై సంతకం పెట్టాడు. అక్టోబర్ 26 ఇప్పుడు, రైట్, సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన వెంటనే మన వాళ్ళు చర్యలోకి దిగారు, ప్రతిఘటించారు. కానీ అప్పటికే లష్కర్స్ లోపల రాబట్టి సుమారు జేఎన్కేలో 2/3 మన దగ్గర ఉండిపోయింది, 1/3 ఆల్రెడీ ఆక్రమించుకోగలిగారు. ఇప్పుడు అయ్యే మనం రీసెంట్గా పేపర్లో చదువుతుంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, రైట్, ఆజాద్ కాశ్మీర్ అని కూడా అంటుంటారు, రైట్. సో ఆ ఏరియా, ఆ భూభాగంలో కొంతవరకు పాకిస్తాన్ తీసుకుంది, మిగిలింది మెయిన్ ల్యాండ్ మన దగ్గర ఉండిపోయింది 2/3. కానీ ఇప్పటికీ మనం ఏంటంటే భూభాగం మాదే, ఎందుకంటే మహారాజా హరి సింగ్ మనకి మనం క్లెయిమ్ చేస్తాం, ఎప్పటికైనా తీసుకుంటామని మనం ఇప్పటికీ అంటున్నాం. కానీ 12 అసెంబ్లీ స్థానాలు కూడా ఉంచి పెట్టుకున్నాం మనం. యునైటెడ్ నేషన్స్ కూడా మధ్యలో వచ్చింది, ప్లెబిసైట్ అంది, యుద్ధం ఆపింది. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ కూడా పెద్ద చేయగలిగింది ఏమీ లేదు, అందుకని అక్కడ ఆపేయగలిగింది. బేసికలీ ఏంటంటే, కానీ మన అదృష్టం ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు, జోజిలా పాస్ అనేసి 3వ ప్లేస్లో జోజిలా పాస్ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో. సో 3 చోట్ల బేసికలీ 47-48 జరిగిన యుద్ధంలో, ఒకటేమో శ్రీనగర్ దగ్గర, ఒకటి పూంచిను జంగడ్ దగ్గర, మూడోది హాజీపీర్ దగ్గర. చాలా కష్టం మీద 11,000-12,000 ఎత్తున్న హై ఆల్టిట్యూడ్ దీంట్లో మన ట్యాంక్స్ కూడా అక్కడ చేరిన టైంలో మనం తిరిగి వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళని తిరిగి కొట్టగలిగాం, రైట్. అది బేసిక్ జరిగింది సార్. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం, అప్పుడు ఇంకా మన స్వాతంత్రం వచ్చింది అప్పుడే కదా సార్. అయితే అక్కడ ఎక్కడో చదివాను నేను, ఏమనంటే ఇటుపక్క జనరల్ కరియప్ప గారు ఉన్నా సరే, అటుపక్క వాళ్ళు మేబీ పాకిస్తాన్ చీఫ్ ఉన్నా కూడా, మనం ఇద్దరము కూడా బ్రిటిష్ సైన్యాధికారికి మనం రిపోర్ట్ చేసేవాళ్ళం అనేటువంటి ఒక అప్పట్లో ఒక విషయం ఉంది. అది ఎంతవరకు నిజం సార్? అది
కొంతవరకు మీరు అన్న దాంట్లో ఏకీభవిస్తాను. ఎందుకంటే బ్రిటిష్ జనరల్ ఉన్న అతను కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాడన్న సందేహాలు అప్పుడు కూడా జరిగినాయి. ఓకే. కానీ ప్రూఫ్ రాలేదు బేసికలీ చెప్పాలి. కాకపోతే సందేహాలకు ఆస్కారం ఉంది. చాలా వరకు మన వాళ్ళు ఇప్పటికీ నమ్ముతారు అప్పుడున్న బ్రిటిష్ జనరల్ కొంత ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి పాస్ చేశారన్నట్టుగా, మన ప్లాన్స్ అవి పాస్ చేశారన్నట్టుగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పెద్దవారు చూసుకుంటే చైనాతో ఇండో చైనా వారు. సో ఇండో చైనా వారు విషయంలో కొంచెం అసలు అది ఎట్లా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 1962 వార్ ఏంటంటే అది ఒక విధంగా భారతదేశానికి మొదట్లో ఆ రోజులు చాలా పెద్ద దెబ్బ తీసింది సార్. బేసికలీ అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఉండేవారు. నెహ్రూ గారు ఒక మంచి రాజకీయవేత్త, మంచి అడ్మినిస్ట్రేటర్, అందులో సందేహం లేదు. కానీ ప్రతి మనిషి ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్గా ఉండేవాడు. సో ఆయన ఎందుకు మొదటి నుంచి చైనాని నమ్మేవాడు. హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నట్టుగా చౌన్ లాయని వీళ్ళందరినీ నమ్మేవాడు. అప్పటికి మన పటేల్ గారు వీళ్ళు నమ్మొద్దు అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే చైనీస్ మన మీద అటాక్ చేయరు, మన భూభాగంలో రారు అని. అలాంటి తరుణంలో 1962లో వాళ్ళు ఎందుకు అటాక్ చేశారంటే బేసిక్ కారణం ఏంటంటే ఎప్పుడైతే మన 59లో మనం దలైలామాకి ఆశ్రయించాం, ఫస్ట్ ఏంటంటే దాని మూలాన చైనా కోపం వచ్చింది. దానికి తోడు కాకుండా అక్షయ్ చెన్ ఇవన్నీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఈ ల్యాండ్ మాది అన్న క్లెయిమ్ ఉంది. కనుక చైనా ఆ రెండు ఉద్దేశాలు పెట్టుకుని 1962లో అటాక్ చేసింది. ఎందుకంటే పొలిటికల్ ప్రిపరేషన్స్ మనకు ఆ రోజులు తక్కువ. ఇందాకన్నా నెహ్రూ గారు ఏంటి, దేశం బాగుపడాలి, ఎకనామిక్ బాగుపడాలి, అగ్రికల్చర్ అవ్వాలి అనేసి తర్వాత ఒక విధంగా ఒకప్పుడు అన్నాడని విన్నాం. ఏమిటి, మనకు అసలు ఆర్మీ అవసరం లేదు, పోలీసు వాళ్ళతో చేయించవచ్చు అన్న విషయాలు కూడా విన్నాం. రైట్. కనుక మన ఆర్మీ సంసిద్ధతలో అప్పుడు అంత ఇది లేదు. బేసికలీ బిగ్గెస్ట్ కారణం ఏంటంటే పొలిటికల్ విల్ అంటే ఆలోచన తయారవటానికి మన వాళ్ళు రెడీగా లేరు. ఓకే. రెండో జరిగింది ఏంటి, మన వాళ్ళు ఎప్పుడైతే పొలిటికల్ విల్ లేదో సంసిద్ధంగా మన వాళ్ళు కూడా ఉండరు. జరిగింది ఏంటంటే 62లో మన వాళ్ళు చూసుకుంటే మన వాళ్ళ సైన్యం యొక్క డ్రెస్సులు హై ఆల్టిట్యూడ్లో కాటన్ షర్ట్లు, హై ఆల్టిట్యూడ్ ఉలెన్స్ వేసుకుంటారు, స్నో బూట్స్ వేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ. ఆ రోజుల్లో కాటన్ షర్ట్లు అవి వేసుకుని, తర్వాత వెపన్స్ చాలా పురాతనమైన వెపన్స్ ఇచ్చేవారు. సింగిల్ బోల్ట్ యాక్షన్ అంటారు, 303 అని. అంటే ఒక రౌండ్ కొట్టి మళ్ళీ ఫైర్ చేసి ఒక్కొక్క రౌండ్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం మెషిన్ గన్ అది చూస్తున్నాం, డ్రన్ పడుతుంటే ఆటోమేటిక్ రైఫిల్స్. చైనా దగ్గర ఆటోమేటిక్ రైఫిల్స్ ఉంది. అది కాక మన దగ్గర మనం ఎప్పుడైతే ప్రిపరేషన్స్ మనకు పూర్తిగా లేవో, దాంతో పాటు ఏంటి చైనీస్ హెవీ మోటార్స్ కూడా తీసుకొచ్చారు. ఓకే. రైట్. సో యుద్ధరీత్యా చూసుకుంటే మన ప్రిపేర్డ్నెస్ గవర్నమెంట్ యొక్క బలహీనత కారణంగా పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు అప్పుడు మనం. దానికి తోడు ఏం చేశారు, వాళ్ళు తీసుకొచ్చిన జనరల్స్ కొన్ని పొలిటికల్ దీంట్లో మేనన్ గారు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మేనన్ ఉండేవారు. రైట్. సో నెహ్రూ గారు ఒక ఆయన జనరల్ కౌల్ అని తీసుకొచ్చారు. రైట్. ఎవరికైతే యుద్ధంలో అంత పరిజ్ఞానం లేదో, అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి కాశ్మీరీ అతను తెలియదు పొలిటికల్ దీంట్లో తీసుకొచ్చి ఆయన్నేమో చైనీస్ దీంట్లో 4 కోర్కి హెడ్గా విన్నవించారు. ఆయన ఎప్పుడు ఆల్టిట్యూడ్ లో యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటి వాడిని తీసుకొచ్చేటప్పటికి అతని యొక్క ఆర్డర్స్ అతను తన ఇష్టం కన్నా బేసికలీ ఏంటి, ఆర్మీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ నుంచి వచ్చాయి ఈ ఆర్డర్స్ అని. రైట్. సో లీడర్షిప్ ఫెయిల్యూర్ కూడా జనరల్ ఆఫ్ కోర్స్ తర్వాత వాడిని తీసేయడం జరిగింది, మార్చడం జరిగింది. రైట్. ఇవన్నీ జరిగినాయి. అది కాక ఏంటి, ఆ రోజుల్లో ఎప్పుడైతే భారతదేశం మన గవర్నమెంట్ అనుకుందో చైనా మన మీద యుద్ధం ప్రకటించదని అనుకుందో, దానికి తోడు ఏం చేశారు మన డిప్లాయ్మెంట్స్, మన ఆర్మీ డిప్లాయ్మెంట్స్ ఏం చేశారు, ప్రతి చోట చిన్న ఒక 10 మంది చిన్న అవుట్ పోస్ట్ లాగా. రైట్. ఇప్పుడు మనం చూస్తుంటాం చౌకీలు అంటుంటాం. రైట్. యాక్చువల్ వార్ సైడ్ నుంచి చూసుకుంటే, యుద్ధరీత్యా చూసుకుంటే అంత ప్రిపేర్డ్ అయిన పొజిషన్స్ కావాయి. బేసికలీ ఆడు ఇక్కడ రాకూడదు, ఒరే రావద్దురా అన్నట్టుగా ఒక అవుట్ పోస్ట్ లాగా పెట్టారు. అంతేగాని మనం ప్రతిఘటించలేదు. సో అక్కడ యుద్ధరీత్యా మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా డిప్లాయ్మెంట్ చూసుకుంటే ఏం చూస్తాం, అది మంచి హై గ్రౌండ్ మీద ఉందా, దూరం కనిపిస్తుంది, అబ్జర్వేషన్ ఉందా, దాన్ని మనం డిఫెండ్ చేయగలమా, ఒకవేళ ఎనిమిది దాని మీద అటాక్ చేస్తే ఎంత కష్టపడాలి, అలాంటి ప్లేసెస్ చూస్తాం. కానీ అలాంటి ప్లేసెస్ చూడకుండా ప్లేన్ గ్రౌండ్స్ మీద అవుట్ పోస్ట్ కింద తీసుకున్నారు. దాంతో ఏంటి,
ఎప్పుడైతే చైనీస్ అటాక్ చేయటం మొదలు పెట్టారో కొంతమంది పోవటం జరిగింది. మన సైన్యం బాగా నష్టపోయింది అప్పట్లో. ఎస్, చాలా నష్టపోయింది. అప్పుడు కొంతమంది ఉన్న పొజిషన్స్ వదిలేసి ఫాల్ బ్యాక్ అవటం జరిగింది. రైట్, కొంత ఎక్విప్మెంట్ వదిలేయడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే సమ్మేషన్ చెప్పాలంటే 22 అన్ని మళ్ళీ ఒకసారి క్లియర్ గా రీక్యాప్చర్ చేయాలనుకుంటే, ఒకటేంటి బేసిక్ ఏంటంటే పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ తగ్గింది. అప్పుడు సరైన పొలిటికల్ లేదు. దానికి తోడు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి లీడర్షిప్ లో పెడతాం మూలాన మిలిటరీ లీడర్షిప్ కూడా దెబ్బతింది. మూడోది ఏంటి, మన సైన్యాన్ని సంసిద్ధత పూర్తిగా తయారు చేయలేదు. ఎందుకంటే సైక్ ఉండాలి. బేసికలీ మనకి ఏంటంటే ఒరే చైనా వాడు కొడతాడంటే సైనికుడు కూడాను ఉత్సాహంతో ఆల్రెడీ మనం రెడీగా ఉండాలనుకుంటాడు. ఎప్పుడైతే చైనా వాడు కొట్టడని అనుకుంటే ఆ కాంప్లిసెన్సీ ఉంది, కింద వరకు చేరుతుంది. రైట్, దానికి తోడు ఎక్విప్మెంట్. లాస్ట్ పాయింట్ ఏంటి, చైనా వచ్చి ఒకవేళ మనల్ని కొడతాడేమో అన్నట్టు దీంట్లో రోడ్స్ కూడా పెంచలేదు మనం. రోడ్స్ అసలు చాలా దరిద్రంగా ఉండే రోజు. పాపం అప్పుడు ఆ రోజుల్లో జవాన్లు కంప్లీట్ అమ్యునిషన్, రాషన్స్ ఇలాంటివన్నీ వాళ్ళ వెపన్స్ తీసుకుని అంతా వీటి మీద మోసుకుని నడుస్తా రోజుల తరబడి మాన్యువల్ క్యారీ చేసేవారు మొత్తం కంప్లీట్. సో మనం యూ కెన్ వెల్ ఇమాజిన్ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో మన వాళ్ళు ఆ రోజుల్లో యుద్ధం చేశారు. రైట్, అది మనం ఆచరించాలి. సార్, మీరు ఇంతకు ముందు ఒక విషయం చెబుతూ అప్పట్లో రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో అది కొంచెం లోపం ఉందని చెప్పారు కదా. అయితే చైనాతో ఇదే సమయంలో మనం యుఎన్ఓ శాశ్వత సభ్యత్వం అనేది వాళ్ళకి ఇచ్చి మనం మన శాశ్వత సభ్యత్వం వాళ్ళకి ఇచ్చాము. ఇదే సమయమే సార్, లేకపోతే దానికి ముందు వెనక్కి ఎట్లా జరిగింది? అది హిస్టారికలీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ మనకి సీట్ ఆఫర్ జరిగింది సార్. అప్పుడు నెహ్రూ గారు మరి చైనా పెద్ద దేశం, గొప్ప దేశం, అది మన స్నేహితుడే అన్న దీంట్లో చైనాకి అది ఇచ్చేయటం జరిగింది. రైట్, చైనాకు మనం ఓట్ చేసాం. రైట్, ఇప్పుడు ఒకవేళ నిజంగా అదే మనం సభ్యత్వం తీసుకుని ఉంటే ఇప్పుడు మన ప్రపంచంలో మన ఒక స్టాండింగ్ ఒక అద్భుతమైన శక్తిగా తయారై ఉండేవాళ్ళం. అది జరిగింది పొరపాటు, అందులో సందేహం లేదు సార్. అలాగే ఇంకొకటి అంటే ముఖ్యంగా ప్రజల మైండ్స్లో ఉన్న విషయం ఇంకొకటి ఏంటంటే 1971లో మనము ఎప్పుడైతే పాకిస్తాన్ తోటి యుద్ధం చేశామో అప్పుడు సుమారుగా 90,000 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు మనం పట్టుబడ్డారు. మనం ఎందుకు వాళ్ళని వదిలేసాము? అలాగే దీని తర్వాత 1971 తర్వాత పాకిస్తాన్ సైన్యము కొంత ఎక్కువగా బలపడింది ఇండియన్ సైన్యం కన్నా అనేటువంటి ఒక అపోహ తెలియదు. సో ఈ రెండు వాస్తవమేనా? అసలు మనం 90,000 మందిని ఎందుకు వదిలేసాం? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఈ 71 యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యం బాగా బలపడింది ఇండియన్ సైన్యం కన్నా, భారత సైన్యం కన్నా అనేది ఒక వాదన ఉంది. ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అప్పుడున్న లీడర్ ఇందిరాగాంధీ గారు ఓవరాల్ లీడర్షిప్ చూసుకుంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టమే సార్. ప్రపంచాన్ని అంతా ఒప్పిస్తున్నాం. ఒకవైపునేమో అమెరికా ఏమో బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయొద్దు అనేసి, మనం వెళ్ళి రష్యాతో ఒక సంతకం పెట్టుకున్నాం, అగ్రిమెంట్, ట్రీటీ పెట్టుకున్నాం. ఎప్పుడైతే ప్రపంచాన్ని అందరికి చెప్పింది, ఏమని చెప్పాం, ఎన్నో లక్షల మంది, సుమారు 10 లక్షల మంది శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి మా దగ్గర వస్తున్నారు, మేము వాళ్ళని ఇంకా అలా తిండి పెడతా చూసుకోలేమన్నట్టుగా చెప్పాం. రైట్, చెప్పిన తర్వాత కూడా ఎప్పుడైతే అమెరికా అంత ఇది చేసినా సరే చాలా బోల్డ్ డిసిషన్. రైట్, సో ఆ లీడర్షిప్ ఈజ్ గ్రేట్. కానీ లీడర్షిప్ ఈజ్ గ్రేట్ అనుకున్న తర్వాత కూడాను కొన్ని అవకతవకలు ఒకటో రెండో మీరు అన్నట్టుగా క్వశ్చన్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 93,000 సుమారు ప్రెసిడెంట్ పట్టుకున్నాం మనం. ఎప్పుడైతే బంగ్లాదేశ్ లొంగిపోయిందో వాళ్ళ చేతులు ఎత్తారు. జెనీవా కన్వెన్షన్ చూసుకుంటే ఏంటంటే వెరీ క్లియర్ గా ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఓవర్ పట్టుకున్నాం అన్నా సరే వాళ్ళని అలాగా మనం ఉంచలేం. ఫస్ట్ అవైలబుల్ ఆపర్చునిటీలో ఎప్పుడైతే మనకు వీలవుతుందో తిరిగి ఆ దేశానికి ఇవ్వాలని ఒక రూల్ ఉంది. సో ఆ రోజుల్లో 2 కారణాలు. ఒకవైపు ఏమో 10 లక్షల మంది సుమారు మనం ఇంకా వాళ్ళకి భోజనాలు పెడుతున్నాం వాళ్ళకి. సో ఎకనామిక్ స్ట్రెయిన్ చూసుకుంటే ఆ రోజుల్లో చాలా విపరీతంగా ఉంది పడింది. రెండోది 93,000 ఇంకా సైనికులను పెట్టుకుంటూ ఉంది. మూడోది ఆ టైంలో జరిగింది ఏంటంటే ముజీబుర్ రెహమాన్ గారు ఏమన్నారు, సుమారు ఒక 200 మంది మీరు పట్టుకున్న 93,000 మందిలో 200 మంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, వాళ్ళని మట్టుకు నేను జ్యుడిషియల్గా మా దేశం దీంట్లో కోర్టులో లాగాలన్నాడు. రైట్, సో అదే టైంలో
ఈ ఈ ఈ 200 మందిని తీసిస్తే పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. ఓకే. పాకిస్తాన్ ఏమన్నారు, మీరు 200 మంది తీయటం వదిలేయండి, మీరు ఆ 93,000 మంది శరణార్థులు ఇచ్చితే కానీ నేను బంగ్లాదేశ్ను గుర్తించనన్నాడు. ఓకే. సో తెలివిగా ఏం చేశారు, నేను బంగ్లాదేశ్ని గుర్తించాలి, ఎందుకంటే మనం అనుకుంది ఏంటి, ఫస్ట్ బంగ్లాదేశ్ని గుర్తించాలి, మనం గుర్తిస్తాం, పాకిస్తాన్ కూడా గుర్తించాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా. సో ఆ కండిషన్లు, అన్ని కండిషన్స్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఆ టైంలో మన ఈ 93,000ని వెంటనే శరణాలను ఒప్పుకున్నాం. తర్వాత షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. షిమ్లా అగ్రిమెంట్లు కూడాను ఒక విధంగా భుట్టో అవుట్ స్మార్టెడ్ ఇందిరాగాంధీని ఖచ్చితంగా అవుట్ స్మార్ట్ చేశాడు. ఎందుకంటే మా సైనికులు మా ఇదని మాట్లాడుతున్నప్పుడు చూద్దామమ్మా అన్నారు. దానికి తోడు మన భారతదేశంలో ఇంకొక సందేహం వచ్చింది, ఒకవేళ ఇప్పుడు ఈ సంధికి మనం ఒప్పుకొని ఇవన్నీ రిజాల్వ్ చేయకపోతే, అప్పుడప్పుడే భుట్టో గారు ఫస్ట్ టైం డెమోక్రటిక్ ప్రెసిడెంట్గా అయ్యాడు. మనకప్పుడు సందేహాలు వచ్చినాయి, కొంచెం భయాలు వచ్చినాయి. ఏంటి, ఒకవేళ మనం ఇప్పుడు భుట్టోని సరిగా అనుకున్న సంగతులకి మనం ఒప్పుకోకపోతే భుట్టోని ప్రెసిడెంట్గా తీసేస్తారు, తిరిగి మళ్ళీ పాకిస్తాన్ సైన్యం మళ్ళీ రాజ్యం, అది కూడా తప్పించాలి కదా. సో 2-3 ఇలాంటి కాంప్లెక్స్ కారణాల మూలాన ఏం చేసినప్పుడు జరిగింది 93,000 ఇచ్చేయడం జరిగింది, రైట్. బట్ ఎస్, సర్టన్లీ మనం ఎప్పుడైనా సరే ఆఫ్టర్ థాట్ అంటామే, ఈవెంట్ జరిగిపోయిన తర్వాత దాన్ని మనం ఆ రోజుల్లో ఉన్న ప్రెషర్స్లో అలా ఇవ్వటం జరిగింది. సార్ దీనికి ఇక్కడ మరి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చాలా డైనమిక్ లీడరు, ఇవన్న వాజ్పేయి గారు కూడా పొగిడారు మరో దుర్గాదేవి అని చెప్పి. అయితే మరి సరైన బార్గెనింగ్ చేయలేకపోయింది ఆవిడ. ఆ టైంలో 93,000 మందిని మనం ఇచ్చాము, ప్రతిఫలంగా మనం ఏమీ ఆశించలేకపోయామా? అక్కడ ఐ థింక్ ఏంటంటే ప్రతిఫలంగా మనం ఎందుకు ఆశించలేదంటే, మనం ఇప్పుడు జరిగింది ఏంటంటే, మనం వెళ్ళిన ఉద్దేశం ఏంటి, బంగ్లాదేశ్ని ఒక సెపరేట్ దేశంగా చేయాలి, అది మన ఇంట్రెస్ట్. యాక్చువల్ చెప్పాలంటే బంగ్లాదేశ్ వాళ్ళకే కాదు, ఈస్ట్ పాకిస్తాన్ మీద రకరకాల హింసాకాండలు జరిగినాయి, వాళ్ళు సెపరేట్ అవ్వాలి. ఎప్పుడైతే బంగ్లాదేశ్ మనకు ఫేవరబుల్ గా టర్న్ అవుతుంది, మనకి బిగ్గెస్ట్ ప్రతిఫలం అది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ మారి రకరకాలుగా వ్యతిరేకత ఉంది, కానీ అప్పుడు మనం షేక్ ముజీబ్ రెహమాను, తర్వాత వాళ్ళ కూతురు షేక్ హసీనా మనకి ఫేవరబుల్ గా. దాంతో మనకేంటి, మన రక్షణ శాఖ కూడా బంగ్లాదేశ్ సైడ్ ఇప్పుడు మనం చూసుకున్నా సరే, మన సైన్యం ఎక్కడ డిప్లాయ్ ఉంది, బంగ్లాదేశ్ సైడ్ ఇది సిఆర్పిఎఫ్ యాక్చువల్ ఆర్మ్ ఫోర్సెస్ పెద్ద డిప్లాయిడ్ కాదు. మనకి 4,000 కిలోమీటర్లు మనకి బోర్డర్ ఉన్నా కూడా పెద్దగా 4,418 కిలోమీటర్స్ ఎంతో, రైట్, లాంగెస్ట్ బోర్డర్ యాక్చువల్ చెప్పుకోవాలి. కానీ అటు సైడ్ మన సైన్యం పెద్ద ఇది, చైనా సైడ్ ఉంది, పాకిస్తాన్ సైడ్ ఉంది, కనుక మనకు మాక్సిమం ప్రతిఫలం అక్కడ పుట్టింది. రెండోది ఏంటి, ఎంత త్వరగా మనం ఈ శరణార్థులు తిరిగి వాళ్ళ దేశానికి పంపించేసి ఈ POWని పంపించేస్తే తర్వాత పాకిస్తాన్ లో స్టెబిలిటీ వస్తుంది, అది ప్రతిఫలంగా ఆ రోజుల్లో ఆశించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడు అమెరికా ఒక ప్రోత్సాహం ఉంది, అమెరికా ఎప్పుడు పాకిస్తాన్కి లేటెస్ట్ ఎక్విప్మెంట్ కొంతవరకు ట్యాంక్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవ్వటం జరిగింది. మనం అప్పటికి కూడాను 71 యుద్ధం అయిన తర్వాత మళ్ళీ కొంత కాంప్లసెన్సీ వచ్చింది. మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఇందిరాగాంధీ టైంలో కొంతవరకు అలొకేషన్స్ చూసుకొని, డిఫెన్స్ అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్స్ కొంతవరకు బాగానే జరిగింది. కానీ దాని తర్వాత మనం 2010 తర్వాత వద్దాం, అప్పటి వరకు కొంతవరకు అంటే పాకిస్తాన్ మనల్ని ఓడించగలిగేంత ఇదవలేదు. ఎందుకంటే 1965లో మనం యుద్ధం చేసాం, ఆ యుద్ధంలో కూడా మనం గెలిచినట్టే కదా, రైట్. తర్వాత 71లో మనం గెలిచినట్టే కదా. సో ఓవరాల్ చూసుకుంటే, కాకపోతే కొంతవరకు మోడర్నైజేషన్ అంటూ జరిగింది. ఎందుకంటే నేను ఆర్టిలరీ కొన్ని ఫిరంగులు వాళ్ళ లేటెస్ట్ ఫిరంగులు వాళ్ళకి అమెరికా నుంచి ఇవ్వటం జరిగింది. 155 టోడు ట్యాంక్స్ ఆ టైప్ అన్ని ఎక్విప్మెంట్ వాళ్ళకి ఎక్కువే వచ్చింది అమెరికా నుంచి. కనుక కొంతవరకు వాళ్ళు మనకన్నా కొంత స్లైట్లీ ముందంజ తీసుకున్నారు ఓవరాల్ ఎక్విప్మెంట్, రైట్. కానీ ఎక్విప్మెంట్లు తీసుకున్నా సరే, సైన్యం చూసుకున్నా, మన సైన్యాధిపతులు చూసుకున్నా, మన సైన్యానికి ఉన్నంత ట్రైనింగ్, మన సైన్యాధిపతుల్లో ఉన్నంత నైతిక విలువలు, లీడర్షిప్ క్వాలిటీస్ పాకిస్తాన్ అసలు దరిదాపులు సరిపోయి. 71లో నేను కార్గిల్ వార్ చేశాను. కార్గిల్ వార్ 1971లో నేను సెకండ్ లెఫ్టినెంట్ కొన్నాను. జాయిన్ అయినప్పుడు చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు అంటే, సార్ మీలాంటి ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ మా దగ్గర ఉంటే మేము ఈ స్థావరాలు ఎందుకు వదులుతాం, వాళ్ళు ఎక్కడో వెనక్కి కూర్చొని దెబ్బలాడేవారు.
వేరే మన దేశాన్ని ఒక ఆఫీసర్స్ చూసుకుంటే సార్ ఆఫీసరు జవాన్స్ క్యాజువల్టీస్ రేషియోస్ చూసుకున్నాం అనుకోండి, ఫిజికల్ ఎంతమంది చనిపోతున్నారు, సార్ ఆఫీసర్స్ అంతా 35,000 ఎంతమంది అనుకోండి, సో జవాన్లు ఒక 13 లక్షలు ఉన్నారు. రేషియోస్ కింద తీసుకుంటే ఆఫీసర్ టు జవాన్ రేషియో, క్యాజువల్టీ చనిపోవడం రేషియో తీసుకుంటే సార్ మనది చాలా హై. ఓకే మన దేశం యొక్క అదృష్టం ఏంటంటే, మన లీడర్షిప్ ఒకేది ఏంటంటే ప్రతి మనిషి ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తారు. ఓకే పాకిస్తాన్ వాళ్ళని చూసుకుంటే మీరు ఏమైంది వెనక నుంచి పదన్ రా ముందుకు అన్నట్టుగా ఆ టైప్. ఎందుకంటే మేము అటాక్ చేసినప్పుడు ప్రతి ఆఫీసరు ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడతారు. పాకిస్తాన్ ఆఫీసర్ మాకు కనిపించలేదు. మేము క్యాప్చర్ చేసాం ఒక సార్ సుమారు 5-6 పోస్టులు క్యాప్చర్ చేసాం. 5 పోస్టులు పెద్ద పోస్టులు సార్ కార్గిల్. ఏ పోస్ట్ మీద కూడా ఒక ఆఫీసర్ మాకు కనిపించలేదు. ఒక జేసీఓ ఉండేవాడు, జమదారు ఉండేవాడు. సార్ రైట్. సో లీడర్షిప్ లో మాత్రం మనకి 71 అవ్వండి ఎప్పుడో నుండి పాకిస్తాన్ కన్నా మనం వీఆర్ వే హెడ్. సార్ రైట్. సార్ ఇప్పుడు 93,000 మంది వాళ్ళ పాకిస్తాన్ సైనికులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక వ్యూ కూడా ఒకటి కనిపిస్తుంది. ఏమిటంటే మన ప్రిజనర్స్, మన సైనికులు కూడా అక్కడ ఉండిపోయారు, చాలా మంది ఉండిపోయారు. సో వాళ్ళని కూడా మనం వెనక్కి తెచ్చుకోలేకపోయాం అనేటువంటి వాదన, కొంచెం నాయకత్వం మీద చాలా ప్రశ్న ఉంది దాన్ని. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. సుమారు మిస్సింగ్ 54 అంటారు. సార్ ఎక్కడ హిస్టరీ చదువుతుంటే సుమారు ఒక 54 మంది ఆఫీసర్లు, జేసీఓస్, జవాన్లు వెస్టర్న్ ఫ్రంట్ అంటే టువర్డ్స్ రాజస్థాన్, జమ్మూ ఇటు సైడ్ సార్ ఎక్కడైతే యుద్ధం జరిగిందో రైట్ అక్కడ చంప్ సెక్టర్లో, బేసికలీ జమ్మూ దగ్గర చంప్ సెక్టర్లో ఒక 54 మందిని వాళ్ళు ప్రిజనర్స్ గా తీసుకోవడం జరిగింది. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కూడా ఉన్నారు. లైక్ వింగ్ కమాండర్ ఎంఎస్ గిల్ అని ఒక అతను, రైట్, తాంబే ఫ్లైట్ లెఫ్టినెంట్ తాంబే అని ఒక అతను, రైట్, మేజర్ సూరి అని ఒక 54 మందిని. మన దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ వార్ అయిపోయిన తర్వాత నుంచి అసలు మా దగ్గర ప్రిజనర్స్ లేరని అబద్ధాలు చెప్పింది. ఓకే. కాకపోతే 71లో వార్ అయిపోయినా సరే 74, 75 మనకి ఇండికేషన్స్ రావటం మొదలుపెట్టినాయి. ఏమని, మన వాళ్ళు కొంతమంది జైల్స్ లో ఉన్నారు, అక్కడ బతికే ఉన్నారు. మనం అంతవరకు వాళ్ళు చనిపోయారు వార్లో అనుకుంటున్నాం, మిస్సింగ్ అన్నట్టుగా పెట్టాం. మిస్సింగ్ బిలీవ్డ్ కిల్ అన్నట్టుగా, చనిపోయారేమో అన్న సందేహంతో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో ప్రిజనర్ అని చెప్పట్లేదు కనుక బతికున్నట్టుగా ప్రూఫ్ లేదు, రైట్. కానీ 74లో సుమారు కొన్ని లెటర్స్ రావడం జరిగింది. మేజర్ సూరి అని ఒక ఆయన ఉండేవాడు, వాళ్ళ నాన్నగారికి ఒక చిన్న లెటర్ వచ్చింది, అనానిమస్ లెటర్ లాగా, రైట్. సిమిలర్లీ రూప్లాల్ అని కొన్ని పేర్లు అలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే జైల్లో, రకరకాల జైల్లో పడేశారు. పడేసిన తర్వాత ఎప్పుడు ఇంతవరకు లాస్ట్ వరకు నా కోర్స్ మేట్ ఒకటి ఉండేవాడు, సెకండ్ లెఫ్టినెంట్ స్విటెన్స్ అని, జేజీ స్విటెన్స్, గ్రెగరీ స్విటెన్స్ అని, అతను గోర్ఖా బెటాలియన్ వాడు. అతను ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం జరిగింది. అది అతని అదృష్టవశాత్తు రెడ్ క్రాస్ ఆ జైలుకి వెళ్ళటం జరిగింది. రెడ్ క్రాస్ వాళ్ళు ఆ జైలుకి వెళ్తే గబుక్కుని అతను పట్టుకుని ప్రూవ్ చేసుకున్నాడు, నేను ఇలా ఆఫీసర్. కనుక పాకిస్తాన్ చాలా ఘోరంగా ప్రవర్తించింది. 54 మంది ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఎవరు ప్రిజనర్స్ లేరు, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు. ఈ భారతదేశానికి మీరు స్పైస్ కు ఇంకొక స్పై కింద పనిచేస్తున్నాడు, వాళ్ళకి రూల్ ఇంకోటి ఉంది. వేరే ప్రెసిడెంట్ అయితే న్యాయబద్ధంగా ప్రెసిడెంట్ తిరిగి ఇచ్చారు. అదే నువ్వు రహస్యంగా స్పైయింగ్ చేస్తున్నావు అంటే ఇవ్వాల్సిన ఇది లేదు. కనుక వీళ్ళందరినీ మన దురదృష్టం ఏంటంటే ఎక్కడ వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు మా దగ్గర ఉన్నట్టు. తర్వాత కొంతమంది ఇండియన్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా కొంతమంది కొన్ని జైల్స్ చూడటం జరిగింది. కానీ మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు. సార్ ఇప్పుడు నెక్స్ట్ పెద్దవారు కార్గిల్. సో మీరు స్వయంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. సో అసలు కార్గిల్ అంటే ఒక్క GPS లేదు అనే కారణం వల్ల అక్కడ ఇబ్బంది పడ్డామా ఒకటి. రెండోది, అంతమంది మనకి ఇన్ఫ్లుయెంట్ అవుతుంటే మనము మన నాయకత్వం అప్పట్లో ఎందుకు సరైనటువంటి దానిపైన మనము నిఘా పెట్టలేకపోయాము. సుమారుగా 400 నుంచి 500 మంది సైనికులు చనిపోయారని కార్గిల్ వార్లో. సో అంత మనం ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఫస్ట్లీ నేను కార్గిల్లో ఫైట్ చేసి 71లో సార్, రైట్. ఇదేమో 1999లో కార్గిల్ మళ్ళీ జరిగింది, రైట్. అప్పుడు మేము జరిగినప్పుడు కార్గిల్ దగ్గర ఏంటంటే జోగ్రఫికల్ మనం అర్థం చేసుకోవాల్సింది, శ్రీనగర్ నుంచి లేక్ ఒకటే రోడ్డు ఉండేది, నేషనల్ హైవే 1D, రైట్. ద్రాస్ దగ్గరికి వస్తే అక్కడ బోల్డ్ పోస్ట్ పైన నుంచి క్లియర్ గా చూడగలం. ఫస్ట్లీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంతమంది ఇన్ఫిల్ట్రేషన్ అయితే మనం ఎందుకు జరగలేదు. అప్పుడు మనకు ఒప్పంద ప్రకారం మన అండర్స్టాండింగ్ ఏంటంటే వింటర్స్ లో హైయెస్ట్ పీక్స్ ఎక్కడైతే స్నో పడుతుందో అక్కడి నుంచి లోవర్ హైట్స్కి వచ్చేస్తాం మనమైనా పాకిస్తాన్ అయినా పైన హైట్స్ మనం
మనం యాక్చువల్లీ కాపాడుతున్న స్థలాలు వదిలి ఉమ్, లోవర్ హైట్స్కి వస్తాం, ఓకే. రైట్. తిరిగి సెప్టెంబర్ అక్టోబర్ కిందకు వచ్చి మార్చ్ ఏప్రిల్ కల్లా ఎప్పుడైతే మళ్ళీ స్నో తగ్గుతుందో తిరిగి ఆక్యుపై చేయడం జరిగింది. కానీ ఏం చేశాడు పర్వేజ్ ముషరఫ్, బేసికలీ దీనికి అంతటికీ విలన్. పరేష్ ముషరఫ్. ఆయన అఫ్ కోర్స్ బేసికలీ పుట్టింది ఢిల్లీ, ఆ, తర్వాత చీఫ్ అయ్యాడు, ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అతను ఏంటి యాక్చువల్గా ప్రెసిడెంట్ కూడా పూర్తిగా చెప్పకుండా ఉమ్, ఎన్ఎల్ఐ, ఉమ్, నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ, సరే. పాకిస్తాన్ వాళ్ళ కొన్ని ఆర్మ్ ఫోర్సెస్ కొంతమందిని ఉమ్, పంపించడం జరిగింది. ఉమ్, పంపించామన్నాడు, అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేయండి అన్నాడు. ఓకే. ఎస్, అది ఖచ్చితంగా కార్గిల్ రివ్యూ కమిటీలో కూడా ప్రూవ్ అయింది. ఉమ్, కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ జరిగినాయి. ఓకే. మన ఐబీ అవనివ్వండి, మన శాటిలైట్ ఇమేజరీ అవనివ్వండి, మన అక్కడున్న ఆర్మీ అవనివ్వండి. కాకపోతే మనకేంటి తెలిసింది, సుమారు గ్రేజింగ్ ఉంటారు అక్కడ బోర్డర్ మీద, పశువు కాపర్ అంటామే, సార్. గుర్రాలని వీటిని తీసుకెళ్తుంటారు. వాడికి చెప్పాడు గబుక్కున, ఉమ్, సార్ ఆ చుట్టుపక్కల ఎక్స్ట్రా మూవ్మెంట్ ఏదో ఉంది, ఎవరో కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, వచ్చారు. ఉమ్, దాంతో మన వాళ్ళు వెంటనే అలర్ట్. చర్య తీసుకోవడం జరిగింది. అది ఒక విధంగా చూసుకోవాలంటే ఒక భీకరమైన యుద్ధం. ఎందుకంటే 71లో నేను ఒక పాయింట్ 30 నేను ఫైట్ చేసింది 13,600 ఫీట్ సార్. ఉమ్, స్నో, సుమారు 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది. ఉమ్, అక్కడ మిగిలిన వాళ్ళు అందరికీ తెలిసిన టైగర్ హిల్, టోలోలింగు, సార్. ఇలాంటి ఫీచర్స్ గురించి అందరూ విన్నారు. ఉమ్, సో ఈ ఫీచర్స్ ని తిరిగి ఆక్యుపై చేసి, ఉమ్, యుద్ధంలో ఏంటంటే ప్రాబ్లం ఎస్పెషల్లీ మౌంటైన్స్ లో, ఉమ్, ఎప్పుడైతే వాడు కొండ మీద కూర్చున్నాడో, ఆ కొండ మీద కూర్చున్నోడికి మనం అంతా పైకి ఎక్కి ఆయన అక్కడి నుంచి చంపి ఆయన అక్కడి నుంచి దించాలంటే చాలా కష్టమైన పని. ఉమ్, అందుకని కారణం మన సుమారు 527 మంది చనిపోవడం జరిగింది. ఆ, అదే కాకుండా సుమారు ఒక 1300 మంది మన వాళ్ళు కూడా ఇంజూర్ అయ్యారు. ఉమ్, అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇంకెక్కువ 700 మంది చనిపోయారు. చనిపోయారు. యాక్చువల్ చెప్పాలంటే మనం ఎవరైతే అటాక్ చేస్తున్నారు, మనం అటాక్ చేస్తున్నాం కాబట్టి మనది ఇంకా ఎక్కువ క్యాజువాలిటీస్ అవ్వాల్సి. సార్. ఉమ్, పైన కూర్చున్నోడు తాపి కూర్చుంటాడు, ఆ, ఉమ్, కింద నుంచి వచ్చేవాడి మీద రాళ్ళు ఇస్తున్నట్టుగాను ఫైర్ చేయొచ్చు. ఉమ్, ఆ లెక్కను చూసుకుంటే మన వాళ్ళ క్యాజువాలిటీస్ పాకిస్తాన్తో చాలా తక్కువ, ఓకే. రైట్, అటాక్ చేస్తారు. ఉమ్, సో అక్కడ యాక్చువల్ కార్గిల్ వాళ్ళు చాలా మంచి లెసన్స్ వచ్చినాయి, ఉమ్, రైట్. ఆ లెసన్స్ మనం చూసుకుంటే అఫ్ కోర్స్ మీరు ఇంతకు 62లో చైనీస్ జరిగిన తర్వాత, సార్. కాదు బేసిక్ మార్పు సుమారు ఈ కార్గిల్ రివ్యూ కమిటీ చేసిన తర్వాత వచ్చింది, ఆ తర్వాత మాట్లాడదాం. ఉమ్, కానీ రివ్యూ కమిటీ అనలైజ్ చేసిన దాంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఒకటి. సార్. రెండోది కోఆర్డినేషన్. అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడాను కొన్ని ఐబీ ఉంటుంది, ఓకే. రాన్ ఉంటుంది, శాటిలైట్ ఇమేజర్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. సార్. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయలేదన్న పాయింట్ ఇవ్వటం జరిగింది. ఉమ్, సో మన వాళ్ళు ఇవన్నీ అటాక్ చేసి సుమారు ఒక 700 మంది మీద 700 మంది క్యాజువాలిటీస్ చేశారు. 1000 మంది చేసిన తర్వాత ఎలిమినేట్ చేసి ఉమ్, తిరిగి అన్ని స్థావరాలు తీసుకోవడం జరిగింది. ఓకే. అదే టైంలో ఫైనల్లీ అమెరికా కూడా వచ్చి పాకిస్తాన్ వాళ్ళకి చెప్పింది, ఇలా మీరు చేసిన సార్. తప్పని, ఆ, మీరు వెనక్కి వెళ్ళిపోవాలని. ఆ టైంలో వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అందరికీ ఆ టైంలో బర్కాదత్ ఇవన్నీ మన టీవీ మీడియా కూడా అవును. రావటంతో భారతదేశానికి యాక్చువల్గా ఎస్పెషల్లీ మన సౌత్లో ఉమ్, యుద్ధం అంటే ఏంటి, ఎంత కష్టమైన పని, అవును. ఎలా ఉంటుంది స్నో, అది మాత్రం అందరికీ తెలిసి వచ్చింది, రైట్. కానీ 1999లో కార్గిల్లో మన వాళ్ళు చేసిన యుద్ధం చాలా సాహసోపేతమైంది. సార్. చాలా మంది యంగ్ ఆఫీసర్స్ని మనం కోల్పోయాం, ఎన్నో సినిమాలు తీశారు, రైట్. సో అదంతా ఎవిక్ట్ చేసి, ఎందుకంటే మనం అన్నట్టుగా ఒకటే దారి, ఓకే. ఆ దారి క్లోజ్ అయిపోతే ఉమ్, లే లదాఖ్ వరకు మన లాజిస్టిక్స్ అంతా బంద్ అయిపోయేది, ఉమ్, రైట్. కనుక అది చాలా సక్సెస్ఫుల్గా ఎవిక్ట్ చేయగలిగాం. కార్గిల్ రివ్యూ కమిటీ చాలా తప్పులు తీసుకొచ్చింది. ఉమ్, కొన్ని రోడ్స్ సరిగా లేవు, రోడ్స్ డెవలప్ చేయాలని చెప్పింది. ఉమ్, లీడర్షిప్లో కొంత ఇంకా కొన్ని మార్పులు రావాలని చెప్పింది. ఉమ్, సో కార్గిల్ రివ్యూ కే సుబ్రహ్మణ్యం గారని ఇప్పుడు మన ఫారెన్ మినిస్టర్ ఉన్నారు, జయశంకర్ అవును, గారు, జయశంకర్ గారు వాళ్ళ తండ్రి, అట్లాగా. ఓకే. ఆయన కె సుబ్రహ్మణ్యం గారు, ఉమ్, ఆయన రివ్యూ కమిటీ, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా. ఓకే. సో వాళ్ళు చేయటంలో, సో కార్గిల్ ఒక విధంగా చెప్పాలంటే దేశానికి ఒక విధంగా మేల్కొల్పుకోవడం. కార్గిల్లో ఫస్ట్ టైం మన సార్. బోఫర్స్ గన్ అందరికీ తెలిసింది ఇప్పుడే కదా, కార్గిల్ 100 గన్స్ ఫైర్ చేసి, ఆర్టిలరీ ఫైర్ చేసిన విధంగా అసలు కార్గిల్ వారు గెలుస్తానికి ముఖ్య కారణం ఒక చెప్పుకోవాలంటే మన బోఫర్స్ గన్ అందరికీ తెలుసు, ఇంట్లో ఒక ఊతపదం లాగా తయారైపోయింది. దానికి తోడు కాకుండా ఫస్ట్ టైం ఏంటి 62లో మన దురదృష్టం ఏంటంటే మనం
మన ఎయిర్ ఫోర్స్ని వాడలేదు. సార్ తర్వాత అనాలిసిస్లో తెలిస్తే అందరూ అనుకునేది ఏంటి, ఒకవేళ 62లో అప్పుడు ఎందుకంటే అగైన్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో మాత్రం తప్పు చేసింది. ఏమిటి, ఒకవేళ మన ఎయిర్ ఫోర్స్ వాడితే చైనీస్ ఎయిర్ ఫోర్స్ వచ్చి మన పెద్ద సిటీస్ ఏమైనా కొడద్దా అన్న భయంతో మన ఎయిర్ ఫోర్స్ వాడలేదు. 62లో మనం అసలు ఒక్క ఎయిర్ ఫోర్స్ ఏది వాడలేదు, మన వాళ్ళ పూర్తిగా మిలిటరీ. అప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ చైనీస్ ఎయిర్ ఫోర్స్ కన్నా చాలా ఎన్నో రెట్లు ముందని చేసింది. మంచి వెల్ ట్రైన్డ్, నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని చూసుకున్నా సరే అప్పుడు చైనీస్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ పెద్ద లేవు, కాల్బలం ఉంది. ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ వాడు అంటే 62లో ఏం జరిగేది అని తర్వాత అదొక కమిటీ రిపోర్ట్ లో కూడా అది బయటపడింది. అదే ఎయిర్ ఫోర్స్ ఈసారి ఏం చేసాం, కార్గిల్లో చాలా తెలివిగా సామర్థ్యంగా అన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ వాడాం. పిన్ పాయింట్ ఫైరింగ్, స్ట్రాఫింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. సో కార్గిల్లో మటుకు ఎస్, అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్గిల్ వార్లో మనం బేసికలీ మనకు అప్పుడు ఏంటి లిమిటెడ్ వార్ అన్నాం. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం తయారు చేయకుండా మన సైడ్ మన స్థావరాలు మనం తిరిగి తీసుకోవాలన్నట్టు అదే ధ్యేయంతో వెళ్ళాం, అది సాధించాం. కనుక ఆ టైంలో ఆర్టిలరీ బాగా పనిచేస్తుంది, ఇన్ఫంట్రీ విపరీతమైన అటాక్స్ చేయాల్సి వచ్చింది, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తుంది. సార్ ఇక్కడ ఒక చిన్న సందేహము, అంటే మీరు టెక్నికల్గా ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. కార్గిల్ యుద్ధంలో మనం పైనుంచి వాళ్ళు పైన కూర్చుని ఉన్నారు, మనం కింద నుంచి వెళ్తూ ఉన్నాం. సో ఈ టైంలో మన ఎయిర్ ఫోర్స్ అంటే ఈజ్ ఎ లేమెన్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎయిర్ ఫోర్స్ ఇంకా పైకి వెళ్ళి వాళ్ళని రక్షించాలి కదా, ఎందుకు మనం అక్కడ ఫెయిల్ అయ్యాము? ఎవరిని రక్షించాలి? మన సైనికులు ఎవరైతే పైకి ఎక్కుతున్నారో వాళ్ళేమో పాకిస్తాన్ సైనికులు పైన ఉన్నారు, సో మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం. సో ఎయిర్ ఫోర్స్ పైనుంచి రక్షించాలి కదా అనేది ఒక సందేహం. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అయినా ఫిరంగులకైనా సేఫ్టీ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఒక బాంబు వేసిందంటే ఆ బాంబు ఒక స్ప్రెడ్ ఒక 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఉంటుంది సార్. కనుక ఎప్పుడైతే మన సైన్యం దగ్గరికి వెళ్ళేట వరకు అంత క్లోజ్గా వచ్చే వరకు ఎయిర్ ఫోర్స్ మనకి క్లోజ్ సపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆర్టిలరీ ఉంది, నేను ఆర్టిలరీ వాడిని, ఒక ఫిరంగి ఒక షెల్ పేలిస్తే 300 గజాల కన్నా దగ్గరికి వెళ్ళలేను నేను. ఎప్పుడైతే మన సైన్యం ఒక స్థావరానికి దగ్గర ఉందో 300 గజాల దగ్గరలో ఉన్నప్పుడు ఆర్టిలరీ ఫైరింగ్ ఆపేస్తాం, ఇన్ఫంట్రీ ఫైర్ చేసుకోవాలి. కనుక సేఫ్టీ లేకపోతే ఆ షెల్స్ యొక్క స్ప్లింటర్స్ మన సైన్యం మీద పడే అవకాశం. సో ఎయిర్ ఫోర్స్ జనరల్ ఏం చేస్తుంది, మన కాల్బలం వెళ్ళే ముందే కంప్లీట్ స్థావరాల మీదకి వెళ్ళి సాచురేట్ చేసేటట్టుగా కంప్లీట్ ఫైరింగ్ చేస్తుంది. ఫైరింగ్ చేసి ఎంత నాశనం చేయగలిగితే అంత నాశనం చేస్తుంది. అది నాశనం చేసిన వెంటనే ఆర్టిలరీ వస్తుంది, బోఫర్స్. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఫైర్ చేస్తే సేఫ్టీ డిస్టెన్స్ 1000 గజాలు, అవి ముందు ఫైర్ చేసి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఆర్టిలరీ ఫైర్ చేస్తారు, మన వాళ్ళు నడుస్తూనే ఉంటారు. 1000 గజాల దూరం నుంచి ఇప్పుడు 300 గజాల దగ్గరకు వచ్చారు. 300 గజాల దగ్గరలో స్థావరాల్లో ఉన్నప్పుడు ఆర్టిలరీ ఫైరింగ్ ఆపుతుంది. అప్పుడు ఇన్ఫంట్రీ వాళ్ళు కాల్బలం ఫైరింగ్ చేసుకుంటే వెళ్తారు. సో ద సేఫ్టీ డిస్టెన్స్ డేంజర్ అవుతుంది అందువల్ల. సార్ ఇక్కడ ఒక విషయం అంటే ప్రజల్లో వెళ్తుంది ఏంటంటే, మనకి జీపీఎస్ అప్పుడు సరైన జీపీఎస్ మనకి లేదు, మన భారతదేశానికి సంబంధించిన జీపీఎస్ లేకపోవడం. ఒకప్పుడు మనం ఆధారపడేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఆ టైంలో అమెరికా మనకు అది సహకరించలేదు, దానివల్ల కూడా కొంత నష్టపోయాము అనేటువంటి ఒక వ్యూ ఒకటి ఉంది. అంత నష్టపడలేదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా నష్టం అంటూ జరిగింది ఎయిర్ ఫోర్స్ ఫైర్ చేస్తున్నప్పుడు. కానీ ఎందుకంటే మన స్థావరాలే కాబట్టి మనకు ఆల్రెడీ తెలిసిన ప్లేసెసే కదా. సో జీపీఎస్ మనకు అప్పుడు అంత నష్టం జరగలేదు. కానీ మీరు అంత కరెక్ట్, జీపీఎస్ లేకపోతే కరెక్ట్ గా పిన్ పాయింట్ ఎక్కడున్నాడు, ఎక్కడ ఫైర్ చేయాలి అది తెలుస్తుంది కష్టమే. ఇప్పుడైతే మనం చాలా అడ్వాన్స్ అయిపోయి మన ఓన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీ గురించి కొంచెం మాకు తెలియాలి, ఎందుకంటే మీరు ఇంతకుముందు కార్గిల్ యుద్ధం మేమంతా 99 యుద్ధం అని అనుకుంటున్నాం. సో 71లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మీరు అక్కడ పాల్గొన్నారు. సో మీ జీవితం గురించి అసలు మీరు ఎందుకు ఎట్లా వెళ్ళారు ఆర్మీలోకి, మీరు ఎక్కడెక్కడ పనిచేశారు, దీని గురించి చెప్తే మాకు ఇంకా ఉత్సాహంగా తెలుసుకోవాలని. మాది ఏలూరు అండి ప్రాపర్, రైట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను అక్కడే పుట్టి పెరిగాను. తర్వాత సైనిక్ స్కూల్ కోరుకొండలో చదివాను, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, రైట్. 20 సంవత్సరాల వయసు, రైట్. అప్పుడు నేను 1970లో ఆఫీసర్ అయ్యాను. ఆఫీసర్ అయిన 3 నెలలకే లదాఖ్లో లే ప్రాపర్కి పోస్టింగ్ వచ్చింది. ఎక్కడ 50 degrees టెంపరేచర్ ఉన్నవాడిని తీసుకెళ్ళి -30 -40 పడేసాను, రైట్. సో లేలో ఒక 2-3 నెలలు గడిచిన వెంటనే అన్నారు కార్గిల్ అంటే యుద్ధం రాబోతుంది, రైట్.
సో సెకండ్ లెఫ్టినెంట్కి ఒక 20 సంవత్సరాలు 20-20-20.5 ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సో వార్ స్టార్ట్ అయ్యేటప్పుడు రైట్. సో ఇది 71 వార్, ఇది 71 వార్. ఓకే. సో ప్రతి సైనికుడికి ఏంటంటే ఒక ఆఫీసర్ అయినా జవాన్ అయినా సరే ఆఫ్టర్ ఆల్ తను తీసుకున్న ట్రైనింగ్కి సార్థకం అంటే ఒక ఫైనల్ డెస్టినేషన్ అంటూ ఏంటి యుద్ధమే. రైట్. అట్ ద సేమ్ టైం యుద్ధం ఏంటంటే వార్ ఈజ్ అన్వాంటెడ్ కర్స్. మనం యుద్ధాన్ని కోరుకోకూడదు, కానీ యుద్ధం వస్తే మాత్రం వీరోచితంగా పోట్లాడాలి. మనం స్థావరాలను క్యాప్చర్ చేయటం కానీ శత్రు నాశనం చేయటం కానీ ఖచ్చితంగా జరగాలి. ఆ ధ్యేయం ఉండిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే నేను చాలా అదృష్టవంతున్నా. అవసరం అయిన వెంటనే యుద్ధం జరిగింది. రైట్. ఎస్. అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మన ఆఫీసర్స్లో ఇందాక కూడా చెప్పాను. ఫస్ట్లీ మన జవాన్ల సంగతి చెప్పాలి నేను. మన జవాన్లు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా పేర్కొనగలిగిన జవాన్లు మన భారత సైనికులు. నేను ఎప్పుడూ చెప్తాను, ప్రపంచంలో వాళ్ళకి సరితూగే వాళ్ళు చాలా తక్కువ మంది. దేశం కోసం ప్రాణం ఇస్తానికి నేను 71 చూశాను. దాని తర్వాత ఈ కార్గిల్ టైంలో నేను సీనియర్ అయిపోయాను. దాని తర్వాత శ్రీలంక వెళ్ళడం జరిగింది. శ్రీలంకలో కూడా చూశాను. కనుక మన అదృష్టం ఏంటంటే భారతదేశానికి మంచి సైనికులు ఉన్నారు, దానికి తోడు మంచి లీడర్షిప్ ఉంది. రైట్. సో అప్పుడేంటి వార్ చూసినప్పుడు, వార్లో మనం ఇప్పుడు మీరు అన్నారే కొండ మీదకి ఎక్కుతుంటాం. కొండ మీద ఎక్కుతుంటే నడిచి వెళ్ళలేం కదా, నడిచి వెళ్తే బుల్లెట్ కొడతారు. సో క్రాలింగ్ ఉంటుంది. సో లైన్ పొజిషన్లో పైకి పాక్కుంటా వెళ్తుంటాడు. పైకి పాక్కుంటూ వెళ్తున్నాడు. ఆడికి తెలిసి పాక్కుంటుంటాడు. టార్గెట్ పైకి ఉండదు, కింద కొట్టుతుంది. కిందకి ఫైర్ చేస్తుంటాడు. సో అలాంటి ఫైర్ చేస్తున్నాడు. నా పక్కన మనిషి చనిపోయాడు. యాక్చువల్ జరిగిన సంగతి లేదు. సో ఫస్ట్ టైం పక్కన అతనికి బుల్లెట్ తగిలి చనిపోయినప్పుడు, మీ తోటి ఆఫీసర్ జవాన్ రైట్, అతను చనిపోయినప్పుడు అతను యాక్చువల్గా ఏంటంటే ఎంత ధైర్యవస్తుడైనా ఫస్ట్లీ ఏంటంటే ఫియర్ అనేది లేదని మనిషి ఎవడు ఉండటం. ప్రతి వాడిలోనూ భయం ఉంటుంది. కానీ ఏంటి గొప్పతనం ఏంటంటే లీడర్షిప్ ట్రైనింగ్లో ఆ భయం ఉన్నా సరే ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే లీడర్కి రిక్వైర్మెంట్ ఏంటి, జవాన్లు లీడ్ చేయాలి. రైట్. నేను ఓపీ ఆఫీసర్గా పనిచేశాను. 13/6/20 క్యాప్చర్ చేస్తున్నప్పుడు వెళ్ళాను నేను. రైట్. అప్పుడేంటి జవాన్లు పక్కన చనిపోయినప్పుడు ఒక 20 సంవత్సరాలు సడన్లీ అతన్ని చూసి బ్లీడ్ అవుతున్నాడు. ఆ టైంలో ఇప్పుడు ఇంకా చావలేదనుకోండి, అతన్ని రక్షించాలా లేకపోతే ముందుకెళ్ళాలా, ఇవన్నీ డెలమాస్, డెసిషన్ డెలమాస్. కాకపోతే ఏంటంటే ముందే ఉంది, మన ధ్యేయం ఏంటి, మన టార్గెట్ ఏంటి, మన అబ్జెక్టివ్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి. కనుక ఏంటంటే వెళ్ళి క్యాప్చర్ చేద్దాం, ఇన్ని తర్వాత వెనకాల వచ్చేవారు ఎవరన్నా చూసుకుంటారు. సో అందరినీ అలాగే ఎవరైతే ఇంజూర్డ్ ఉంటారో చనిపోయి ఉంటారో బాడీస్ వదిలేస్తారు, ముందుకెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మనం జారకపోతే ఇంకా పేలుస్తూనే ఉంటాడు. తర్వాత జవాన్లు వీళ్ళందరూ ఎవరైతే ముందు అందులో ఆ టైంలో ఆఫీసర్ ఎవరు, జవాన్లు కూడా ఏంటంటే ఒక విధమైన మహా ఉత్సాహంతో రైట్, ఒక వార్ ఫర్వర్తో వెళ్తారు. రైట్. తర్వాత పైకి వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే ఒక 7-8 మంది చాలా మంది పారిపోవడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఒక 8 మందిని సైనికులను పట్టుకుంటే గోర్ఖాస్ మాతో పాటు 211 GR అని ఉండేది. గోర్ఖాస్ వాళ్ళ దగ్గర కుక్రీ ఉంటుంది, పక్కన చిన్న కత్తిలాగా ఉంటుంది. ఆ కత్తితో తలకాయలు కోసేస్తారు. మనం మేక చేస్తుంటారే, వాళ్ళని ఆపటం కష్టమైంది. ఎందుకంటే వాళ్ళ కోపం, మా తోటోని చంపాడు, మా తమ్ముడిని చంపాడు, మా ఆఫీసర్ని చంపాడు, ఆ కోపం అంత ఇది ఉంటుంది వాళ్ళు. మాకేంటి ఆఫీసర్ కింద వాళ్ళని కంట్రోల్ చేసి ఆ జవాను పట్టుకుంటేనే కొన్ని సీక్రెట్లు తెలుస్తాయి. ఇంకా వెనకాల ఎక్కడున్నాడు, ఆడి గన్స్ ఎక్కడున్నాయి, ఆడి ఆఫీసర్ ఎక్కడున్నాడు. రైట్. సో లీడర్షిప్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వార్లో. విపరీతమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ లీడర్షిప్ కావాల్సి ఉంటుంది. ఒకటి మనుషులను కంట్రోల్ చేయటం, ఒకటి లీడ్ చేయటం. రైట్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా ఉండటం. రైట్. జవాన్లు పట్టుకుంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, జెనీవా కన్వెన్షన్స్ ఏంటి. రైట్. సో ప్రొఫెషన్ కింద చూసుకుంటే చాలా ఛాలెంజింగ్ ప్రొఫెషన్, సాటిస్ఫైయింగ్ ప్రొఫెషన్, నాట్ పొలిటిసైజ్డ్. పొలిటిక్స్ మాకు సంబంధం లేదు కనుక నీట్ ప్రొఫెషన్. ఇప్పటికీ నేను చాలా మందితో మాట్లాడినా ఉన్నాను, సైన్యంలో జాయిన్ అవ్వండి అని. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ప్రొఫెషన్స్ భారతదేశం ఏంటంటే, ఎందుకంటే జీవితంలో మనిషి ఏదైనా సరే క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆలోచించాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే ప్రొఫెషన్స్తో కంపేర్ చూసుకుంటే డబ్బు కాదు, డబ్బు ప్రధానం కాదు.
రైట్. డబ్బు ముఖ్యంగా, డబ్బు కూడా కొంత ఉండాలి. ఆర్మ్ ఫోర్సెస్ కావాల్సిన డబ్బు ఇస్తుంది. ఫ్రీగా నేను పాస్పోర్ట్ వీసా లేకుండా పాకిస్తాన్ వెళ్ళాను, వీసా లేకుండా శ్రీలంక వెళ్ళాను. సుమారు 26 స్టేట్స్ గవర్నమెంట్ దీని మీద తిరిగాను. ఒక 8 దేశాలు విదేశాలు తిరగగలిగాను. సో భారత సైన్యం అనేది, సైన్యానికి సేవ చేయటం అనేది ఒక మహా అదృష్టం. రైట్ సార్, మీకు ఒక 3 రాష్ట్రపతుల దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకున్న సన్నివేశం అది ఎట్లా ఉండింది? ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నేను 3 తీసుకున్నానండి. అబ్దుల్ కలాం గారి దగ్గర ఏమో విశిష్ట సేవ మెడల్ సార్, ప్రభా పాటిల్ దగ్గర పరమ విశిష్ట సేవ మెడల్లోను అతి విశిష్ట సేవ మెడల్. బేసికల్లీ ఏంటంటే దేశానికి బాగా సేవ చేయగలిగిన వాళ్ళని ఏ విధంగా సేవ చేశాడన్న దీనికి ఇది ఇస్తారు. పరమ విశిష్ట సేవ అని విశిష్ట సేవ అంటారు. మాక్సిమం సేవ చేయగలిగిన వాళ్ళు అంటే నేను ఎన్నో కమిటీస్లో ఉన్నాను, పే కమిషన్లో హెడ్ చేశాను. అలాగా రకరకాల మనం చేసిన పనులు గుర్తించి దానికి తగ్గట్టుగా ఈ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది రైట్. సో దేవుడి దయ, ఫ్రెండ్స్ యొక్క ఇది. సార్, మీరు చెప్తుంటే మాకే ఒళ్ళు గుగురుపాటు చదువుతుంది. మీ పక్కనున్న వ్యక్తులు, మీ అప్పుడు కలిసి ఉన్న వాళ్ళందరూ మీ కళ్ళ ముందు చనిపోతుంటే, సో అసలు మీకు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అలాగే మీ స్నేహితులు, మీరు అందరితో కలిసి తిరిగిన వాళ్ళు, ఖచ్చితంగా బాధాకరమైన విషయం అండి. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కళ్ళ కూడా వచ్చే తర్వాత, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఆడితో కలిసి తిరిగాం, కలిసి భోజనం చేసాం, కలిసి తాగాం, కలిసి ఆడాం రైట్. సో సడన్లీ ఒక రోజు అతను 20 సంవత్సరాల నాకన్నా 3 నెలలు పెద్దోడు సార్, అంటే 20 సంవత్సరాలు 9 నెలలు అనుకోండి, అతను చనిపోవడం జరిగింది. కనుక చనిపోయింది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. నిన్నటి వరకు మనతో తిరిగి ఉండేసి కాదు. దానికి తోడు ఏంటంటే కోపం కూడా వస్తుంది. ఆల్రెడీ ఇలా చంపాడు కదా, తిరిగి చంపాలన్న, తిరిగి మనుషులను చంపాలనేది కూడా వస్తుంది. సో ఇది ఐ మీన్ వార్ అన్నాక ఎస్, ఎందుకంటే వారికి ముందు యాక్చువల్ 71 వారు మీరు అన్నది ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ వాడు ఒక 200 గజాలు అటు, నేను ఇటు, అప్పుడప్పుడు చేతులు ఊపుకునేవాళ్ళం సార్. యుద్ధానికి ముందు ఏమనేవాళ్ళు, ఆఖరికి వాళ్ళని చూసి నవ్వేవాడిని నేను. ఒరే మీకు మీ బుట్టో గారు అక్కడ మాకు సిగిడి అంటాం, చలిక కాపుకుంటానికి, వాళ్ళేమో కర్ర సిగిడి పెట్టుకునేవారు, కర్ర మొక్కలు రైట్, కట్టెలు. మనదేంటి కిరోసిన్. మేము గొప్పగా చెప్పుకునేవాళ్ళం, ఒరే మీ దగ్గర ఇంకా కట్టెలతోనే మీరు ఇచ్చేస్తున్నారు, మాకు ఇందిరాగాంధీ కిరోసిన్ ఇచ్చింది అనేసి రైట్. బట్ ఊపుకునే వాళ్ళం సార్. ఎప్పుడైతే యుద్ధం డిక్లేర్ అయిందో అతని శత్రు నాశనం జరగాలి సార్ రైట్. అందుకే ఎవరు అమెరికన్ జనరల్ ఎవరు అన్నారు కదా, మనం చచ్చిపోవడం ముఖ్యంగా, చచ్చే ముందు 10 మంది చంపి చావాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఓవరాల్గా మొత్తం మీ సర్వీస్లో మీకు గుర్తున్నటువంటి విషయం అంటే ఇంపార్టెంట్ అనే విషయం మీ సర్వీస్లో ఏమైనా ఉందా సార్? అట్లా అంటే చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ అన్నిటికన్నా క్లిష్టమైంది, కొంచెం కష్టమైంది నేను చూసింది శ్రీలంకలో సార్. శ్రీలంక కూడా ఒక వెరీ ఛాలెంజింగ్ అసైన్మెంట్. ఎందుకంటే శ్రీలంక ముందు వెళ్ళినప్పుడు మన సైన్యం ఎలా వెళ్ళింది, ప్రభాకరన్కి ఏమో స్నేహితులు అనుకుంటే వెళ్ళాం, ప్రభాకరన్ LTT వాళ్ళని ట్రైనింగ్ ఇద్దామని వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెల అయ్యే లోపల మేమందరం భారతదేశం ఉంది, ప్రభాకర్ వాళ్ళని పట్టుకోవాలి, మనం శ్రీలంకన్ ఆర్మీతో పాటు పనిచేయాలి, వెళ్ళడం శాంతి సైన్యం అని వెళ్ళాం, IPKF కింద వెళ్ళి దాని తర్వాత ఇలా జరిగింది. సో అది కూడా, అదిగాక శ్రీలంక వెళ్ళటంలో ఇంకొక దేశంలో వెళ్ళటం వలన అప్పుడు ఆ టైంలో సరైన మ్యాప్లు లేవు మాకు. మీరు ఇందాక GPS అన్నారు కాబట్టి గుర్తుకొచ్చేది సార్. అక్కడికి మ్యాప్స్ కూడా లేవు. జాఫ్నా ఎయిర్పోర్ట్లో దిగాం, పలాలి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత జాఫ్నా ఫోర్టు క్యాప్చరు దాంట్లో అదంతా ఉన్నాం జాఫ్నా స్ట్రీట్లో రైట్. ఆ టైంలో 71 కన్నా కష్టాలు జరిగినాయి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, దేశం వెళ్ళాం, చుట్టుపక్కల జియోగ్రఫీ నాలెడ్జ్ తక్కువ, దాని తర్వాత ఎమ్యునిషన్ కూడా విపరీతంగా, ఎందుకంటే బై ఎయిర్ రావాలి లేకపోతే షిప్లో రావాలి, కన్సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఫస్ట్ ల్యాండ్ అయిన ఫస్ట్ 3 days మాకు భోజనాలు అందలేదు, 2.5 రోజులు. 2.5 రోజులు ఉపవాసం. అంటే దేవుడు దేవాలేంటి, శ్రీలంకలో కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, సో కోకోనట్ కొట్టుకుని తిని బతికాం. అఫ్ కోర్స్ సెకండ్ డే అనుకుంటాను, సెకండ్ డే జ్యువెలరీ స్ట్రీట్ అని, జాఫ్నాలో జ్యువెలరీ స్ట్రీట్, ఎందుకంటే ఇల్లు ఖాళీ చేస్తాం చెక్ చేసుకెళ్తుంటే ఒక ఇంట్లో మాకు విపరీతమైన ఈ క్యాష్యూ
ఇట్లా ఏమంటారు జీడిపప్పు 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 ప్యాకెట్లు కిస్మిస్ ప్యాకెట్లు ఉమ్, కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. సార్ సో అవి తీసుకుతున్నాం. బట్ ఆఫ్ కోర్స్ 3వ రోజుకి వచ్చేసినాయి హెలికాప్టర్లో భోజనాలే వచ్చినాయి. బట్ ఎస్ యాక్చువల్లీ 71 కన్నా 71 విపరీతమైన డిఫరెంట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను సెకండ్ లెఫ్టినెంట్కి వెళ్ళాను. ఓకే. సో శ్రీలంక వెళ్ళాడు, సీజన్ సోల్జర్కి వెళ్ళాను. సో సోల్జర్ క్వాలిటీ చూసుకుంటే నేను సీజన్, కానీ అక్కడ పరిస్థితులు మటుకు 71 కన్నా చాలా కష్టమైన పరిస్థితి. ఓకే. ఎందుకంటే ఎల్టీటీ కూడా వెరీ వెల్ ట్రైన్డ్. సార్ తాడి చెట్టు మీద ఎక్కడో కూర్చునేవాడు ట్రర్ అనిపించేది, అనేటోడికి వెంటనే ఎక్కడి నుంచి ఫైర్ వచ్చిందా అని. వేరే ఇక్కడేమిటి, పాకిస్తాన్ ఎదురుగా తెలుసు క్లియర్గా, ఓకే అది మన స్థావరం, దాన్ని మనం ఆక్యుపై చేయాలి, దాని మీద శత్రువు ఉన్నాడు. ఇక్కడ శత్రువు ఎక్కడున్నాడో తెలియదు కదా, పూర్తిగా గెరిల్లా యుద్ధం వాళ్ళది. గమ్ముకని ఎక్కడో ఇంటి కిటికీలోంచి ఠక్ అని ఫైర్ చేస్తాడు. చూసాడు పక్కన పడిపోయాడు, ఏంటి ఎవడో ఫైర్ చేశాడు. దానికి తోడు ఒక్కో చోట వాళ్ళు సైలెన్సర్ పెట్టి కూడా వాళ్ళు ఫైర్ చేసినట్టు కూడా తెలిసేది. అండ్ ఎల్టీటీ పీపుల్ ఏమైనానండి వాళ్ళ దేశం కోసం, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు దెబ్బలాడుతున్నారు, ఇప్పుడు ఇరాన్ ఎంత ధైర్యంగా దెబ్బలాడగలుగుతుంది పెద్ద దేశంతో కూడా. దేశం ఎప్పుడైతే దేశం కోసం, అలాగే ఎల్టీటీ చాలా వెల్ ట్రైన్డ్. ప్రభాకరన్ ఒక విధంగా చెప్పాలంటే 16 ఏళ్ళు 15 ఏళ్ళు కుర్రోళ్ళు, అమ్మాయిలు, మేము కొంతమంది పట్టుకుని దెబ్బలాడిన వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు. 15 ఏళ్ళు సైనైడ్ అవి ఉండేది, చిన్నది ఉండేది, కొన్ని దొరికిపోతామని తెలిస్తే బస్ పడిపోయారు. సో సరే, ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం మీరు శ్రీలంకలో? శ్రీలంకలో సుమారు 3 నెలలు ఉన్నారు. 3 నెలలు ఉన్నారు. సో అంటే మీతో అంటే ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది తిరిగి వచ్చారు? మా దీంట్లో మొత్తం మేము ఆర్టిలరీ టీం కింద వెళ్ళాం. సుమారు ఒక 40 మంది వెళ్ళాం మేము. సార్ 40 మందిలో 3 చనిపోయారు. ఒక అతను అయితే రోడ్డు మీద నడుస్తుంటే ఎల్ఈడి బ్లాస్ట్ అయింది. కమాండ్ రెజ్లర్ అంటే దేశానికి టీంలోకి వెళ్ళవలసిన వాడు రెజ్లింగ్లో, రైట్, రామ్ నవల్ సింగ్ అని. రోడ్డు మీద వెళ్తున్నాడు, వెళ్తే అప్పటికి మేము చెప్పాం, రే రోడ్డు దాటి పక్క ఎక్కడైతే కొంచెం తవ్వినట్టు గారు మెయిన్ రోడ్డు మీద తారు ఉందనుకోండి, పక్కన మట్టి ఉంటుంది, అక్కడ జాగ్రత్తగా నడవాలి, అక్కడికి వెళ్ళొద్దని. బట్ ఒక్కోసారి రాత్రులు పగలు నడుస్తుంటాం కదా, అక్కడ పడింది. అసలు ఒక ముక్క అంటూ మిగిలే, ఒక యాక్చువల్లీ మనం మాంసం కొట్లో చూస్తాం కంప్లీట్ పీసెస్, అంత పవర్ఫుల్ ఎల్ఈడీస్, ఐఈడీస్, రైట్, ఎక్స్ప్లోజివ్ డివైసెస్, రైట్, అవి పెట్టేటట్టుగా అలా కాలు పెట్టిన వెంటనే పైకి ఎగిరిపోవడం జరిగింది, ముక్కలు అయిపోవడం జరిగింది. కనుక వార్ అన్నది ఈజ్ యూనిక్ ఎక్స్పీరియన్స్. కాకపోతే సీజన్ అయిపోతాం, చనిపోతుంటే ఆల్ రైట్. అందుకే అంటుంటారు కదా, దానే పే నామ్ లెక్క అంటారే, అలాగే బుల్లెట్ మీద కూడా, మా బుల్లెట్ మీద పేరు ఉంటే చస్తాం, లేకపోతే బతికిపోతాం రా అంటే. సార్ టోటల్ ఓవరాల్గా ఈ శ్రీలంక ఆపరేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్యూర్ సార్. మనం భారతదేశం నుంచి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్ అని చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మనం ముందు వెళ్ళింది యాక్చువల్గా ఏంటంటే, మన ఫారిన్ పాలసీ, దీక్షిత్ గారు ఉన్నారు ఆ టైంలో ఫారిన్ సెక్రటరీ, ఫారిన్ మినిస్టర్ కింద, రైట్, ఆ టైంలో అది మార్పు జరగటం జరిగింది. ఓకే. కాకపోతే ఏంటంటే ఒక టైం వచ్చాక మనకు అనిపించింది, మనం ఇక్కడ చేస్తున్నది ఇన్వాల్వ్ అవటం ఇంకా ముఖ్యమా లేదా అని. అప్పుడే మనం తెలివితేటలుగా మనం చేయగలిగినంత మనం చేసి తెలివిగా తిరిగి వచ్చేసాం. ఓకే, సరైన టైంకి వచ్చేసాం. కానీ క్యాజువాలిటీస్ మీరు అన్నట్టుగా మొదట్లో మనం ఊహించినంతగా క్యాజువాలిటీస్ జరిగినాయి. ఓకే. పారా ట్రూప్స్ ల్యాండింగ్ క్యాజువాలిటీస్ జరిగినాయి, రకరకాల ప్లేస్లో క్యాజువాలిటీస్ జరిగినాయి. కాకపోతే మొదట ఒక 3 రోజులు 4 రోజులు ఎప్పుడైతే క్యాజువాలిటీస్ జరుగుతుందో తెలిసిందో, వాళ్ళ టాక్టిక్స్ తెలిసినాయి. ఓకే, ఇక్కడి నుంచి ఫైర్ చేస్తాడు, అక్కడి నుంచి ఫైర్ చేస్తాడు, మన జాగ్రత్తలో మనకు వచ్చేస్తుంది మెసేజెస్. సో బ్యాటిల్ నాక్యులేషన్ అంటారు, యుద్ధం ఎలా చేయాలన్నది నేర్చుకుంటూ ఉంది. 3 రోజులు యుద్ధం చేసేటప్పటికి కొంతమంది చనిపోయారు, కానీ దాని తర్వాత మన వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంకా నో క్యాజువాలిటీస్. కనుక ప్రతి స్థావరాన్ని మనం కొట్టగలిగాం. శ్రీలంకన్ ఆర్మీ ఖచ్చితంగా మన చేసిన దీనికి తర్వాత ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ వచ్చినాయి, అది డిఫరెంట్ అనుకోండి, కానీ మనం చేసిన సహాయం ఏదైతే ఉందో అది మర్చిపోలేరు. సార్ ఇంత అద్భుతమైనటువంటి సైన్యము, ఇంత సైన్యంలో కూడా మీరు అన్నట్టుగా ఆఫీసర్స్, గొప్ప గొప్ప ఆఫీసర్స్, సో ఇంత ఉండి కూడా మనం అంటే
కొన్ని అయితే కోల్పోయాం. ముఖ్యంగా పీఓకే గానీ, లేకపోతే చైనా దగ్గర ఉన్నటువంటి సైన్యం గానీ. దీనికి కారణం మన నాయకత్వంలో ఏమన్నా లోపం ఉందా? నెహ్రూ గారు కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనక ఆ రోజు ప్రధానమంత్రి అయ్యుంటే గనక అంటే అంటే దూరదృష్టిలో ఏమైనా నెహ్రూ గారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారా? అసలు మీ ఉద్దేశ్యం ఏంటి ఈ ఈ నాయకత్వంలో విషయంలో? ఎందుకంటే హిస్టరీ చదివినవాడు కాబట్టి చెప్పగలను. హ్మ్. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఒక సైన్యంలో చేసిన సీనియర్ ఆఫీసర్గా సైన్యాధిపతికి చెప్పగలిగింది ఏంటంటే, ఒకవేళ సుభాష్ చంద్రబోస్ కానీ వల్లభాయ్ పటేల్ గారి ఉండుంటే హ్మ్. 62 డిబాకిల్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది సార్. యాక్చువల్ చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే 1950లో కూడా అప్పుడే అన్నారు వల్లభాయ్ పటేల్ నెహ్రూని వార్న్ చేశారు. హ్మ్. నెహ్రూ గారి లీడర్షిప్ ఏంటి, బేసికలీ ఓవరాల్ డెవలప్మెంట్ ఏంటి, హ్మ్. ఎకానమీ డెవలప్మెంట్ ఏంటి, దేశం ఎలా బాగుపడాలి, ఆర్థిక పరిస్థితి అనుకోండి, ఆహార పరిస్థితి అనుకోండి, ఇలాంటి వాటిలో కొన్ని వాటిలో ఆయన కానీ నేషనల్ సెక్యూరిటీలో మాత్రం తప్పటడుగు వేశారు. అందులో నాకు సందేహం లేదు. సార్. నమ్మారు. హ్మ్. చైనా గురించి చైనా ఏం చేయదు, మనం దెబ్బలు కొట్టదు అనేసి నమ్మారు. నమ్మి మోసపోయాడు. యాక్చువల్లీ ఆయన చనిపోయిన తీరు తర్వాత చూస్తే ఆ! ఒక విధంగా చాలామంది అంటారు కూడా, ఆ 62 దెబ్బతోనే ఆయన సగం కృషించిపోయాడు కృషించిపోయాడు. రైట్. కానీ అదే టైంలో సుభాష్ చంద్రబోస్ డిఫరెంట్. హ్మ్. ఆయన ఏంటి ఆర్మ్ ఫోర్సెస్లో చేసి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏకి ఆ! సైన్యాధిపతిగా చేశారు. హ్మ్. కనుక ఆయన ఉంటే ఏంటంటే ఖచ్చితంగా పూర్తి 47లో పీఓకే అవనివ్వండి రైట్, పీఓకేలో మాత్రం ఉండుంటే కంప్లీట్ సైన్యాన్ని పూర్తిగా పంపించైనా సరే హ్మ్. మిగిలిన అప్పటికప్పుడే ఎవాక్ట్ చేసి ఆక్యుపైడ్ వెంటనే తీసేసుకోవాలన్న తీసేసుకున్నారు. దీంతో వచ్చేవారు సార్. రైట్, హ్మ్. ఖచ్చితంగా చేసేవారు. హ్మ్. కాకపోతే ఏంటంటే హ్మ్. సేమ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరూ ఏంటంటే సెక్యూరిటీ పాలసీల్లోనూ దేశ రక్షణ గురించి ఆలోచిస్తే, హ్మ్. ఆఫ్టర్ ఆల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఆ! 500 చిల్లర సార్. నవాబ్ లాంటి అక్కడ హైదరాబాద్ నవాబ్ కూడా ఒప్పుకోలేదు వీళ్ళందరూ రైట్. వీళ్ళందరూ ఎలా నెమ్మదిగా సుమారుగా సామదండ 500 సంస్థానాలు. 506 506 సంస్థానాలు. సామదండ భేద అన్నీ ఉపయోగించారు. హ్మ్. దేశాన్ని ఐకమత్యం చేశారు. హ్మ్. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. యాక్చువల్లీ చెప్పాలంటే సార్. ఉన్న మాటకి నాకు సందేహం లేదు. ఓవరాల్ మీరు చూసుకుంటే ఖచ్చితంగా నెహ్రూ కన్నా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. సార్. యాక్చువల్లీ వల్లభాయ్ పటేల్ కోరుకున్నారు. హ్మ్. కోరుకుంటే గాంధీ గారి మధ్యలో వచ్చి హ్మ్. నెహ్రూ గారిని సార్. ప్రైమ్ మినిస్టర్ చేయండి అనేటప్పటికి ఆయన సరేనండి హ్మ్. నెహ్రూ గారి మీద గౌరవంతో హ్మ్. ఆయన ఒప్పుకున్నారు రైట్. ఇది హిస్టరీ లేండి, ఇప్పుడు History. మనం ఏం చేయలేము హిస్టరీ. సార్. సార్ 2010లో పార్లమెంట్‌లో ఆంటోనీ గారు, అప్పటి దేశ రక్షణ మంత్రి ఆంటోనీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మనం ఎందుకు యుద్ధ విమానాలు కొనలేకపోతున్నాం అంటే మన దగ్గర డబ్బులు లేవు. మనం యుద్ధ విమానాలు కొనలేకపోతున్నాం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే టైంలో ఇంకొక వార్తలు కూడా వినిపించినియి. మన సైనికులకి సరైనటువంటి బూట్లు లేవని, తర్వాత సరైనటువంటి రక్షణ కవచాలు లేవని, ఇవన్నీ అప్పట్లో వినిపించినియి. సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇట్లా నెహ్రూ మన ఆంటోనీ గారు అట్లా అసలు చేయడం అంటే వాస్తవానికి అది అసలు అప్పటి పరిస్థితి ఏంటి? కొంచెం మా ప్రేక్షకులకు నేను వివరిస్తారా? 2010లో రిటైర్ అయ్యాను కనుక సార్. ఖచ్చితంగా నాకు తెలుసు. హ్మ్. అప్పుడు నేను రిటైర్ అయిన 2010, 11లో భారతదేశంలో అసలు యాక్చువల్‌గా అప్పుడు చీఫ్ జనరల్ వికే సింగ్ ఉండేవారు. అవును. ఆయన 2012లో హ్మ్. ఉత్తరం రాశారు. హ్మ్. ఉత్తరం రాసినప్పుడు దేశం అది లీక్ అయింది. హ్మ్. గవర్నమెంట్‌కి ఉత్తరం రాసింది ఒక విధంగా లీక్ అయింది. అందులో క్లియర్ కట్‌గా ఆయన తీసుకొచ్చిన వాస్తవాలు ఏంటంటే, హ్మ్. అప్పుడు మనం అనుకున్నట్టుగా ఎమ్యునేషన్ ఉందంటే దేశం ఎప్పుడైనా యుద్ధం వస్తదని దానికి హ్మ్. ఒక 40 రోజుల ఎమ్యునేషన్ మా దగ్గర ఉండాలి. ఓకే. అంటే తిరిగి సప్లై రాకుండా హ్మ్. 40 రోజులు మేము యుద్ధం చేయగలగాలి. హ్మ్. అంత ఎమ్యునేషన్ ఉండాలి. 2010, 11 ఆ ప్రాంతంలో 10 రోజులు ఎమ్యునేషనే మిగిలింది. హ్మ్. అంటే అంత ఎమ్యునేషన్ లేదు. ఓన్లీ కేవలం 10 రోజులకు సరిపడా అమ్యునిషనే 10 ఉంది. రోజులు ఎమ్యునేషనే ఉంది. హ్మ్. సిమిలర్లీ వెపన్స్, హ్మ్. ఇన్ఫంట్రీ దగ్గర వెపన్స్ ఆటోమేటిక్ రైఫిల్స్ లేవు. హ్మ్. ట్యాంకుల్లో నా ఆర్టిలరీకి ఉండేవాడిని. హ్మ్. ఆర్టిలరీ నాకు పూర్తి గన్స్ ఎన్నో డెఫిషియన్సీస్ ఉండేవి. హ్మ్. నేనే ఉత్తరం రాయడం కూడా జరిగింది. హ్మ్. సార్. మాకు డెఫిషియన్సీ ఉన్నాయి హ్మ్. రైట్. కనుక 2010, 12లో ఏంటంటే ఒక విధంగా దేశ రక్షణ మీద ఖచ్చితంగా చిన్న చూపు జరిగింది. సార్. ఓకే. ఎందుకంటే కానీ ఆశ్చర్యం వేసేది ఏంటంటే 62 జరిగిన తర్వాత కూడాను హ్మ్. ఆర్థిక పరిస్థితి బాగోలేదనేసి దేశ రక్షణ ఆఫ్టర్ ఆల్ అన్నిటికన్నా ముఖ్యమైన ఒక విధంగా ఆలోచిస్తే కోర్స్ ఎకానమీ ఉండాలి, ఆహార పరిస్థితి అయి ఉండాలి.
అన్నిటికన్నా ముఖ్యమైనది దేశాన్ని మనం రక్షించుకోలేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏం గాను, మన ఆహార పరిస్థితి ఏం కాదు. కనుక మనం ఇవ్వగలిగినంత ఖచ్చితంగా మనం రక్షించుకోగలిగినంత ఇదవ్వాలి. దానికి తోడు యాంటనీ గారు ఏదో కమెంట్ చేశారు ఆ రోజుల్లో, రోడ్లు ఎందుకు పెంచలేదంటే మన రోడ్లలో వాళ్ళు వచ్చేస్తారు. కనుక యాటిట్యూడ్ దానికి తోడు ఏంది, 2010 నుంచి ఒక విధంగా యాంటనీ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 2-3 సార్లు కలవటం జరిగింది. ఆయన ఏంటి థరోలీ ఆనెస్ట్, అందులో నాకు సందేహం లేదు. కానీ ఆనెస్ట్ అయినా సరే ఒక్కోసారి మన పని జరగాలనుకున్నప్పుడు ఆ పని జరిగించాలి. డిఫెన్స్ మినిస్టర్ కింద ఆ రోజుల్లో వెపన్స్ ఎందుకు రాలేదు, ఎవడో కొంచెం కరప్ట్ అని మెసేజ్ వచ్చేటప్పటికి వెంటనే బ్లాక్ లిస్ట్ చేసేటువంటి, బ్లాక్ లిస్ట్ చేయటం, ఇంకోటి బ్లాక్ లిస్ట్ చేయటం. దీంతో పెద్ద పెద్ద గన్స్ అమ్మే వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ చేయడంలో మన గన్స్ కొనుక్కోలేని పరిస్థితి కూడా దిగజారిపోయాం. రైట్. సో ఒక విధంగా చెప్పాలంటే స్కాండల్స్ అయినాయి, బోఫర్ స్కాండల్ కూడా, రైట్. సో ఇవన్నీ జరగటం మూలాన భయపడ్డారు. భయపడటంలో ఏంటంటే డబ్బు ఉన్నా సరే డబ్బు ఖర్చు చేయని రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు అలాటెడ్ బడ్జెట్, ఆర్మీ బడ్జెట్ పూర్తిగా ఖర్చు చేయకుండా ఉండడం జరిగింది. సో రకరకాల కారణాలన్నీ అక్యుములేట్ అయ్యి ఖచ్చితంగా 2010-12 ఆ ప్రాంతంలో చాలా బ్యాడ్ పరిస్థితుల్లో. బట్ 2013 ఎప్పుడైతే 12లో ఇవన్నీ బయటపడినాయో 13 నుంచి సడన్లీ కొంత ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. 13నే ఖచ్చితంగా అమ్యునిషన్ ఆర్డర్ చేయడం జరిగింది, వెపన్స్ ఆర్డర్ చేయడం జరిగింది, గన్స్ కొనడం జరిగింది, ఎయిర్ ఫోర్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. రైట్. కనుక కొన్ని మార్పులు వచ్చినాయి. బట్ దట్ వాజ్ అ వెరీ చాలా ఘోరమైన బ్యాడ్ పీరియడ్. సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు పరిస్థితి చాలా బాగుందండి. ఒక చెప్ప ఇంకా జరగవలసింది చాలా ఉంది, నేను కాదని. కానీ ఏంటంటే మనం ఇప్పుడు దేశం మన సైన్యంలో మోడర్నైజ్ విపరీతంగా అవుతాం సార్. ఓవరాల్ ఫస్ట్ ఏంటంటే మన మోడీ గారు ఆత్మనిర్భరత అనండి, ఓవరాల్ అలాట్మెంట్స్ గురించి చూసుకున్నా సరే దేశానికి రక్షణ ముఖ్యమన్నది ఖచ్చితంగా అందరి ధ్యేయం దాని మీద ఉంది. దాంతోపాటు అలాట్మెంట్స్ బాగానే వస్తున్నాయి. తర్వాత ఎక్కడైనా కొనటానికి సందేహించడం లేదు. ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి తక్కువ ఉన్నాయి, నేను కాదనట్లేదు. సుమారు యాక్చువల్లీ ప్లాంట్ సుమారు 42 స్క్వాడ్రన్స్ ఎంత ఉన్నాయి, ఒక 30 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. రైట్. కానీ ఆర్టిలరీ వెపన్స్ ఉన్నాయంటే ఇప్పుడు అవసరం వస్తే బయట నుంచి కొంటున్నాం. K6 వజ్రా ట్యాంక్ కొన్నాం, వజ్రా గన్స్ కొన్నాం. ఇండియాలో కూడాను టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు, L&T తయారు చేస్తుంది, బాబా కళ్యాణి తయారు చేస్తున్నారు. రకరకాల ప్రైవేట్ ఇండస్ట్రీస్ ని చాలా మన హైదరాబాద్ లో కూడా తయారవుతున్నాయని. రైట్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ తయారవుతున్నాయి. రైట్. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్రోత్సహించారు బాగా, ప్రైవేట్ ఇండస్ట్రీ ప్రోత్సాహం జరిగింది. రెండోది సైనికుడికి ఏది ముఖ్యం అన్న ఆలోచన మొదటి నుంచి ఉంది. ఎప్పుడైతే సైనికుడు ఫుల్లీ మంచిగా ఎక్విప్ అయ్యి మంచి అమ్యునిషన్ ఉండి మంచి హెల్దీగా ఉంటేనే దేశం బాగుపడుద్ది అన్న యాటిట్యూడ్. దానికి తోడు రీసెంట్గా మోడర్నైజేషన్లో ఆర్గనైజేషన్లో కూడా మార్పులు తెస్తున్నాం. ఇంతకుముందున్న రకరకాల కమాండ్స్ ఉన్నాయి, ఆ కమాండ్స్ని మార్చి థియేటర్ కమాండ్స్ అని చేస్తున్నాం. థియేటర్ కమాండ్స్ ఏంటంటే నార్థన్ థియేటర్ ఒకటి, వెస్టర్న్ థియేటర్ ఒకటి, అండ్ మ్యారిటైమ్ అనేసి. దాంతో ఏంటి 3 సైన్యాలు అంటే కాల్బలం, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ ముగ్గురిని కలిసి ఒక యునైటెడ్గా ఫోర్స్ తయారు చేయడం అనేది మొదలుపెట్టాం. థియేటర్ కమాండ్స్ అని. నార్థన్ థియేటర్కి ఏంటంటే బేసికలీ పాకిస్తాన్, చైనా అటు సైడ్ ఫేస్ చేసి, వెస్టర్న్ థియేటర్ రాజస్థాన్, జమ్మూ కింద నుంచి పాకిస్తాన్ సైడ్ అంతా చూసుకుంటారు. మ్యారిటైమ్ కమాండ్ అంటే మన కంప్లీట్ కోస్టల్ ఏరియా, తిరువనంతపురంలో ఎక్కడో దాని హెడ్ క్వార్టర్స్ పెడుతున్నారు. నార్థన్ ఏమో లక్నోలో పెడుతున్నారు. నార్త్ లక్నో. తర్వాత ఇది వెస్టర్న్ కమాండ్ ఒకటి, 3 కమాండ్స్ పెడుతున్నారు. రైట్. సో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులతో ఏంటంటే ఏమన్నా ఫ్లాప్ ఉంటాయి అంటే కొన్ని రిడెండెంట్ అంటే అవసరం లేని ఖర్చులు తగ్గిస్తూ జరుగుతుంది. అవసరం లేని మ్యాన్ పవర్ కొంత తగ్గిస్తూ జరుగుతుంది. కనుక ఖచ్చితంగా మోడర్నైజేషన్లో చైనాని కానీ పాకిస్తాన్ కానీ మనం ఎదుర్కోగలం. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఎదుర్కొంటానికి మనకి ఇదేం లేదు, పాకిస్తాన్ ఎప్పుడో తీసిపారు. చైనాని మనం ఎదుర్కోగలం. ఆడే ఇంతకుముందు అనుకున్నట్టుగా ఊరికి నడిచి వెళ్ళిపోవచ్చు అనుకుని ఇంతకుముందు కళ్ళు కన్నాడు, అలాంటి కళ్ళు మాత్రం ఇప్పుడు జరగవు. సార్ మీరు ఒక విషయం చెప్తున్నారు, మోడర్నైజ్ విషయం అని వచ్చేసరికి అసలు ఇప్పుడు యుద్ధం కూడా చాలా మోడర్న్ అయిపోయింది కదా సార్.
ఈ డ్రోన్లు తర్వాత పూర్తిగా మిసైల్స్ వీటి వచ్చేసరికి సో ఒకప్పుడు మీరు రిటైర్ అయ్యే సమయానికి ఇప్పటికి చాలా మార్పులు అయితే కనిపించాయి. సో మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే మనం అసలు ఏ పొజిషన్లో ఉన్నాము మన భారత సైన్యము? రైట్. ఫస్ట్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా మోడర్న్ వార్ఫేర్లో ఎసిమెట్రిక్ వార్ఫేర్ అని స్టార్ట్ అయింది. సార్ ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఇంతకుముందు కన్వెన్షనల్ వార్ఫేర్, కన్వెన్షనల్ వార్లో ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైక్ చేయటం, ఫిరంగులు ఫైర్ చేయటం, రైట్, గన్స్ ఫైర్ చేయటం అలా ఉండేది. కానీ ఇప్పుడేమైంది, ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ ఇరాన్ చూస్తుంటే డ్రోన్ వార్ఫేర్ మాత్రం విపరీతంగా పట్టుకుంది. మీరు రష్యా యుక్రెయిన్ వార్ చూసుకున్నా సరే డ్రోన్స్ విపరీతంగా వచ్చినాయి. చీప్ దాంతో కాస్ట్లీ వెపన్ ఎలా మనం ప్రతిఘటించగలం? డ్రోన్ కాస్ట్ ఎంత ఒక $4,000 ఉంటే మిసైల్ కాస్ట్ ఏమో $20,000. కనుక వార్ఫేర్లో ఎప్పుడైనా సరే వార్ఫేర్ అనేది 2 కారణాల వల్ల మారుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఒకటేమో టెక్నాలజీ బాగా పెరిగిపోతే వార్ఫేర్ మారుతుంది. టెక్నాలజీ మారిన తర్వాత మన స్ట్రాటజీ మారింది అనుకోండి, స్ట్రాటజీ మారింది. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి? ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి కొడుతుంది అనుకున్నాం, ఆ ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా ఉండాలి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ మారుతుంది. స్ట్రాటజీ ఏముంటుంది? క్యాంఫ్లాజా, లేజరా, అదా ఇదా అని. సో ఈ 2 డ్రైవ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ చాలా వార్ఫేర్ చాలా మారింది. మన దేశం ఇప్పుడు ఆ వార్ఫేర్కి తగ్గట్టుగా డ్రోన్స్ విపరీతంగా, అప్పుడు మన హైదరాబాద్లో మన ఎగ్జిబిషన్ మీరు వెళ్ళి చూస్తే తెలుసు, ఒక 10-15 కంపెనీలు, డ్రోన్స్ కంపెనీలే ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, రైట్. దానికి తగ్గ ప్రోత్సాహం ఉంది. మన డ్రోగో ఒక కంపెనీ ఉంది ఇక్కడ, రీసెంట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను, డ్రోగో డ్రోన్స్, రైట్. ఆల్రెడీ 200 ఎంతో డ్రోన్స్ ట్రైనింగ్కి ఇచ్చారు. అలాగే 2-3 కంపెనీలు ఉన్నాయి. సో డ్రోన్స్ యాక్చువల్లీ మోడర్న్ వార్ఫేర్కి తగ్గట్టుగా మన టెక్నాలజీ, మన దేశంలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, రైట్. ఇంప్రూవ్ అయినట్టుగానే దానికి తగ్గట్టుగా భారత గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది. కనుక మిగిలిన ప్రపంచం అంతా మనం చూసుకుంటే ఇప్పటికీ ఆఫ్ కోర్స్ యునైటెడ్ స్టేట్స్ విల్ కంటిన్యూ టు రిమైన్ నెంబర్ 1. ఎందుకంటే టెక్నాలజీలో చైనా కన్నా ముందు. కానీ మీరు నెంబర్స్లో చూసుకున్నారనుకోండి, ఇప్పుడు చైనా దగ్గర ఉన్న షిప్స్ చూసారనుకోండి, నెంబర్ ఆఫ్ అమెరికా కన్నా ఎక్కువ షిప్స్ ఉన్నాయి. కానీ షిప్స్ క్వాలిటీ చూసుకుంటే అమెరికా షిప్ క్వాలిటీ బెటర్, తక్కువ ఉన్నా సరే. సిమిలర్లీ చైనీస్ సోల్జర్స్ టోటల్ ఫోర్స్ చూసుకుంటే నెంబర్ 1 అవ్వచ్చు, రైట్. సో వీ కెన్, ఎకానమీ మనం ఫోర్త్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్. అలాగే సైన్యంలో కూడా, డిఫెన్స్లో కూడాను యుఎస్, రష్యా, చైనా, మనం ఈ 4 దీంట్లో ఖచ్చితంగా మనం ఫిగర్ అవుతాం. ఫస్ట్లీ మనది సుమారు టోటల్ 18 lakhs ఆ ప్రాంతంలో టోటల్ ఫోర్స్ ఉన్నాం, రైట్. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ చూసుకుంటే, మనం నెంబర్స్ కన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ యాక్చువల్లీ చైనీస్తో కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ చైనీస్ కన్నా మన క్వాలిటీ సుపీరియర్, మన లీడర్షిప్ ఈజ్ ఫార్ హెడ్. మన వాళ్ళు, మన సైనికులు అవ్వనివ్వండి, ఆఫీసర్లు అవ్వనివ్వండి, చైనా వాడు యాక్చువల్గా సరిపోడు, రైట్. 62లో కూడా మీరు చూసినట్టయితే మనం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి దెబ్బతిన్నాం. కానీ అది కాక చైనీస్ ఆ రోజుల్లో వేవ్స్, హ్యూమన్ వేవ్స్ టాక్సిక్స్ అనేవారు. ఎందుకంటే మనుషుల్ని ఆడు ఒకటి చనిపోతే వెనకాలం కూడా వస్తుండేవాడు, అలా తడపగా అలా మనుషులు పంపించేస్తుండేవాడు. సో ఎంతమంది చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా అతను అప్పుడు ఆ రోజుల్లో హ్యూమన్ వేవ్స్ టాక్టిక్స్ అనేవాళ్ళం మేము. 66-67 ఎన్డీఏలో ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు హ్యూమన్ వేవ్ టాక్టిక్స్ అనేవాళ్ళం. చైనీస్ చనిపోతున్న ఇంకో 10 మంది అలా పంపిస్తున్నారు. బట్ ఓవరాల్ ఫోర్సెస్ చూసుకుంటే ప్రపంచంలో ఖచ్చితంగా మనం వీఆర్ ఇన్ ద టాప్ 4, అందులో నాకు సందేహం లేదు, రైట్. కాకపోతే ఇంకా కొన్ని డిఫిషియన్సీస్ ఉన్నాయి. లైక్ ఇందాక అనలేదు, ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు రఫాల్ ఇంకా ట్రై చేస్తున్నారు, రైట్. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్ కొనబోతున్నారు. మనకు కావాల్సిన 42 స్క్వాడ్లు ఉన్నాయి, 30. కానీ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా మేకప్ చేయడం జరుగుతుంది. కానీ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, ఏదైనా అడ్వాన్స్ కంట్రీ ఉన్నా సరే లేటెస్ట్ టెక్నాలజీ వెంటనే అమ్మరు. ఎవరు అమ్ముతారు? టెక్నాలజీ అమ్మినా సరే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ అమ్మినా సరే, ఎయిర్ క్రాఫ్ట్లో కొన్ని పార్ట్స్, క్రిటికల్ పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఏమంటాడు, ఈ పార్ట్స్ మటుకు నేనే రిపేర్ చేయాలంటాడు, మీకు నేర్పని అంటాడు, కిటుకులు కొన్ని నేర్ప. కనుక డిపెండెన్సీ పెరుగుతుంది. కాకపోతే ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ నేను అనుకోడు. టెక్నాలజీ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఐఐటీస్, కాలేజెస్, ఆఫ్టర్ ఆల్ మీరు డ్రోన్స్ చూస్తే మన IIIT హైదరాబాద్ స్టూడెంట్స్ డ్రోన్స్ తయారు చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. దాన్ని పట్టుకుని అమెరికా నుంచి
మన తెలుగు వాడే ఒకడు వచ్చి వాళ్ళ దగ్గర కంపెనీ పెట్టిస్తున్నాడు. అవును సార్. రైట్. సో టెక్నాలజీ మన దగ్గర చాలా ఉంది, పెరుగుతుంది. మన వాళ్ళు ఇంకా 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 టైం ఆఫ్టర్ ఆల్ టెక్నాలజీతో అంత త్వరగా పట్టుకోవాలంటే చైనా కన్నా మనం ఏంటంటే కొంత వెనకబడి ఉన్నాం టెక్నాలజీ. వాళ్ళ టెక్నాలజీలో అంటే హ్యూజ్ కంట్రీ, దానికి తోడు వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్, ఇప్పుడు సెమీ కండక్టర్స్ కావాల్సిన మినరల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనుక ఎస్ వీఆర్ ఆన్ అవర్ వే. సార్ మొన్న మధ్య మన అగ్నివీర్ అని ఒకటి అనౌన్స్ చేసింది కదా. సో ఈ అగ్నివీర్ అనేది అంటే వాస్తవానికి అది సక్సెస్ అయిందా? అసలు దాని పరిస్థితి ఏంటి సార్? ఎట్లా అగ్నివీర్ అనేది? అగ్నివీర్ ఏంటంటే బేసికలీ మొదటి నుంచి నేను కొంచెం దానికి వ్యతిరేకించాను సార్. ఎందుకంటే ఒక సోల్జర్ యొక్క ఉద్దేశం ఏంటి, జాయిన్ అయిన వెంటనే ఒక పర్మనెంట్ జాబ్ ఉన్నట్టుగా ఉండేది. దాంతోపాటు లాయల్టీ అనుకోండి అతను ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు రీసెంట్గా 4-5 years నుంచి రివ్యూస్ విన్నప్పుడు అగ్నివీర్ గురించి చాలా మంది కమాండింగ్ ఆఫీసర్ ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి అది మంచి స్కీమ్ కింద గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా కాంపిటీషన్ పెరిగింది. ఒక 100 మంది సెలెక్ట్ అయితే ఒక 4 సంవత్సరాల తర్వాత 25 మంది ఉన్నారనేటోడికి ఈ 100 మంది కష్టపడి పనిచేస్తున్నారు. దో ఆఫ్ కోర్స్ అగ్నివీర్ స్టార్ట్ చేస్తానికి కారణం ఏంటి, ఎకానమీ కొంచెం పెన్షన్స్ డబ్బు సేవింగ్ ఉంటుంది అన్నట్టుగా స్టార్ట్ అయింది. కానీ ప్రస్తుతం వీళ్ళంటివి ఏంటంటే దీంతో కాంపిటీషన్ పెరుగుతుంది. కానీ కొంతమంది కౌంటర్ వ్యూస్ కూడా వింటున్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళు కాంట్రాక్చువల్ లేబర్గా వచ్చారు, కొంతమంది పూర్తిగా డిసింట్రెస్టెడ్, ఎలాగో సెలెక్ట్ అవ్వం 25 మందిలో, రైట్, ఏదో టైం పాస్ అన్నట్టుగా చేస్తుంటారు కొంతమంది. కనుక పర్సనలీ నన్ను అడిగితే అగ్నివీర్స్ నాకు అంత ఇష్టం లేదు. నేను ఎందుకంటే మేబీ నేను ఓల్డ్ టైమ్ సోల్జర్ సార్. ఎందుకంటే సోల్జర్ ఒకసారి జాయిన్ అయ్యాడంటే రిటైర్ అయ్యేవాడికి సోల్జరే సార్. మధ్యలో ఒకటి సెలెక్ట్ అవ్వలేదు, ఏదో లేదు, ఆ ఒక ఫీలింగ్ నాకు అంత లేదు. కానీ నేను అనుకోవటం సార్, బట్ ప్రస్తుతం ఉన్నోళ్ళే చెప్పగలగాలి నేను. సార్ ఇప్పుడు ఈ మధ్య ఒక వార్త ఒకటి బాగా చక్కెర కొడుతుంది, ఎంతవరకు నిజమో తెలియదు. ప్రస్తుతం ఆర్మీలో ఆఫీసర్స్ కొరత ఉంది అనేది నిజమేనా సార్? అది ఉంది, సుమారు 7,000-8,000 కొరత ఉంది. కొరత ఉంది. ఈ కొరతని పూర్తానికి రకరకాల స్కీమ్స్ మొదలు పెట్టారు. కానీ కొన్ని స్కీమ్స్ సక్సెస్ఫుల్ అయినాయి, కొన్ని స్కీమ్స్ సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే, రైట్. కనుక నేను అనుకోవటం ఏంటంటే ఇంకొక 10 సంవత్సరాల్లో ఈ కొరత తీరొచ్చు. రకరకాల ఈ మొదలు పెట్టారు. షార్ట్ సర్వీస్ స్కీమ్లోనే కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. కాదు ఇంతకుముందు కొన్ని స్కీమ్స్ ఉండే, ఏంటి, ఒకళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే తిరిగి ఐఏఎస్లోనూ ఐపీఎస్లోనూ అబ్జార్బ్ చేయటం అలాంటి. కనుక అలాంటి స్కీమ్స్ కొన్ని ఇప్పుడు అగ్నివీర్కి పెట్టారు. అగ్నివీర్కి ఏమైనా పెట్టారు, తర్వాత ఆలోచించారు 100 మందిలో 25 మంది పర్మనెంట్ వెళ్ళిపోతారు, 75 మంది బయటకు వెళ్తే ఇంత ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఆడెళ్ళి ఏ నక్సల్స్లో చేరటం ఇలాంటి సొసైటీకి యాంటీ సొసైటీకి ఒకటి తయారవచ్చు. సో వాళ్ళందరిని ఇప్పుడు అబ్జార్బ్ చేస్తున్నారు. సిఆర్పిఎఫ్లు అబ్జార్బ్ చేస్తున్నారు, మన స్టేట్ పోలీసులు అబ్జార్బ్ చేస్తున్నారు, రకరకాల జాబ్ ఓపెనింగ్ ఇస్తున్నారు. అలాగే ఎప్పుడైతే ఈ షార్ట్ సర్వీస్ ఆఫీసర్స్ కూడాను కొంచెం లూక్రేటివ్ ఆఫర్స్. ఇంతకుముందు ఏముండేది, నేను కమిషన్ అయినప్పుడు షార్ట్ సర్వీస్ ఆఫీసర్ బయటకు వస్తే ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ అపీర్ అయినప్పుడు 2 పేపర్లు తగ్గించేవారు. 5 పేపర్లు ఎన్ని ఉండేవి, 5 పేపర్లు 2 పేపర్స్ ఎగ్జామ్ట్. ఒకటి. రెండోది ఆడు చేసిన 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సర్వీస్ సీనియారిటీకి తిరిగి యాడ్ చేసేవారు. ఇక్కడ మన స్టేట్లోనే ఒక 6 డీజీ పోలీస్, సుర్జిత్ సేన్, వీళ్ళందరూ ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు, షార్ట్ సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళు, రైట్. కనుక అలాంటి స్కీమ్స్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా కొంతమంది వస్తారు నేను అనుకుంటున్నా. అయినా నేను అనుకోవటం ఒక 10 సంవత్సరాల్లో ఈ అదిగాక లేడీ విమెన్ ఆఫీసర్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ వేకెన్సీస్ పెంచారు, రైట్. కనుక ఈ డెఫిషియన్సీ తగ్గిపోతాయని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఆర్మీ ఎక్విప్మెంట్స్లో మనం మాట్లాడుకుంటే ఎఫ్డిఐని కొంత ప్రోత్సహిస్తున్నారు కదా. సో అది ఎంతవరకు సరైనటువంటి? సారీ మళ్ళీ చెప్పండి. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ మన ముఖ్యంగా ఎక్విప్మెంట్స్ విషయంలో ఎఫ్డిఐని కొంత ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్. సో అది ఎంతవరకు సరైనది? అది అవసరం అండి, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను టెక్నాలజీ పూర్తిగా మన దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే మనం ఇంప్రూవ్ చేసాం. మొదట్లో మన సొంతంగా 20% అయిన 30%, 40%
మన స్లోలీ ఏంటంటే ఆత్మనిర్భరత దీంట్లో మన వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ ఎఫ్డిఐ మాత్రం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం. రైట్, కొంతవరకు ఎంకరేజ్ చేయటం మంచిది, ఎందుకంటే టెక్నాలజీ వస్తుంది దాంతోపాటు. కనుక అది ఇంత ముందు కన్నా ఖచ్చితంగా తగ్గింది. ఓకే, ఎందుకంటే మన ఎకానమీ కూడా పెరుగుతుంది. మన ఎకానమీ పెరుగుతుంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంత అవసరం లేదు. రైట్, కాకపోతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగితే మనం మన దగ్గర ఉన్న ధనం మనం ఇంకేదైనా మిగిలిన వాటిలో వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలివితేటలుగా మనం ఆలోచించాలి, కరెక్ట్గా దానికి ఏమైనా లింకులు పెట్టారా. అదే నా డౌట్. అదేమైనా మనకి తర్వాత రాబోయే రోజుల్లో అదేమైనా థ్రెట్ అయ్యే అవకాశం. కరెక్ట్. సో అది కూడా ఆలోచించి చూసుకునే ఒప్పుకుంటున్నారా అని. సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ వినిపిస్తున్న మాట అంటే జెన్జీ జనరేషన్ జీ. ఈ జెన్జీ మొన్న చూసాం. సో అంటే కొంత దానికి అనుకూలంగా ఉంది, కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ప్రతికూలంగా కొంతమంది ఉన్నారు. మన జరిగినది అంత సరైన విషయం. సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్కి మీరు ఇస్తున్నటువంటి సందేశం. జెన్జీ అంటే ఫస్ట్లీ జరిగింది ఆలోచించాలి. బీజేపీ అన్న జెన్జీ అన్న సరే, నా ఉద్దేశంలో 2 సైడ్లు పొరపాట్లు జరిగినాయి. గవర్నమెంట్ కూడాను పాసిబిలీ ముందే వాళ్ళని ఇలా జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి మనుషులు, పిల్లలు. ఆఫ్టర్ ఆల్ ఎగ్జామినేషన్ ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. మా అబ్బాయి ఆడు ఇప్పుడు 47 సంవత్సరాలు. 1997లో ఐఐటి చెప్పినప్పుడు అప్పుడు పేపర్ లీక్ అయింది, ఐఐటి పేపర్ లీక్ అయింది. రైట్, కనుక ఇన్ని సంవత్సరాలుగా మనం దేశం ముందంజ చేసింది అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న విషయాన్ని మనం ఎందుకు ఇది చేసుకోవాలి? ఇన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అయింది కదా. సరే, గవర్నమెంట్ కూడా అందులో తప్పు ఉంది, సందేహం లేదు. గవర్నమెంట్ తప్పు ఉన్నా సరే, జన్ చేసింది లా దాంట్లో తీసుకుని రాళ్ళు ఎసరు కొడతాం, కల్చర్ లేనట్టుగా బిహేవ్ చేయటం, అలాంటి పని జరిగినాయి. రైట్, అవి కూడా తప్పే. కనుక తప్పు 2 చోట్ల జరిగింది. కానీ వీళ్ళకి ప్రస్తుతం ఇచ్చే సందేశం ఏంటంటే మంచి గవర్నమెంట్ని ఎన్నుకోండి. ఓకే, ఇంత జెన్జీ ఇంత కరెక్ట్గా వెళ్ళాలి, కరప్షన్ ఉండకూడదు, న్యాయం జరగాలి, లీక్ అవ్వకూడదు, ఇలాంటి అనుకున్నప్పుడు మనం ఎలాంటి ప్రభుత్వానికి ఓటేస్తాం అదే ప్రభుత్వం మనకు దొరుకుతుంది కదా. ఓటు మనకి హక్కు. చాలా మంది ఓటు వేరు, 50%, 40%, 56%, 60% అనుకుంటారు. దానికి తోడేంటి, మన స్వలాభం కోసం రాంగ్ పార్టీలకు కూడా ఓట్లు వేస్తుంది. సరైన పార్టీకి వేయగలిగితే, మనం మంచి గవర్నమెంట్ మనం తెచ్చుకోగలిగితే మనం బాగుపడతాం. జెన్జీకి నేను ఇవ్వగలిగింది ఏంటంటే, ఎస్, మన రైట్స్ కోసం మీరు దెబ్బలాడాలి, మీరు ఖచ్చితంగా బయట రావాలి. మీలో తెలివైన వాళ్ళు ఖచ్చితంగా మంచి పొలిటికల్ పార్టీస్ని స్ట్రాంగ్ చేయాలి, స్వచ్ఛమైన పార్టీలుగా, ట్రూత్ఫుల్ పార్టీలుగా చేయాలి, దేశం బాగుపడటానికి ఇచ్చేయాలి. కనుక అలాంటి దానికి జెన్జీ కష్టపడాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఎందుకంటే మార్పు రావాలి. మన రాజకీయ విధానాల్లో కూడాను కొన్ని అవకతవకలు ఉన్నాయి. కొన్ని పార్లమెంట్లో చూస్తుంటాం, అసెంబ్లీలో చూస్తుంటాం. ఆ బిహేవియర్, ఆ కల్చర్ చూస్తుంటే యాక్చువల్లీ చూడాలా వద్దా, స్విచ్ ఆఫ్ చేయాలని కొన్ని రోజులు కూడా కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు. రైట్, మన ఆంధ్రాలో కూడా చూసాం, పచ్చి బూతులు కూడా తిడతాం. ఇంతకుముందు మా చిన్నప్పుడు చూసింది ఏముంది, ఒకరిని మర్యాద ఇచ్చి ఏమండి అని మాట్లాడేవారు అపోజిషన్ పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి వాజ్పేయి గారిని పిలిచి యునైటెడ్ నేషన్స్ పంపించారు. అది మెచ్యూరిటీ, అది వాళ్ళ గొప్పతనం. అంత మెచ్యూర్డ్ పొలిటికల్స్ ఉన్న దేశంలో ఇప్పుడు చాలా దిగజారు. అది చూస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, చాలా దిగజారాను. కనుక జెన్జీకి నేను ఇచ్చేది ఏంటంటే, తిరిగి మంచి ప్రభుత్వాన్ని తేవడానికి మీరందరూ ప్రయత్నించాలి, మీలాంటి వాళ్ళు పార్ట్ తీసుకోవాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని దీంట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.